మనతో హిందూ ధర్మ ప్రచారకర్త శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురూజీ నమస్తే. అమ్మ హరే కృష్ణ. బంగ్లాదేశ్ అసలు ఈ పరిస్థితి రావటానికి హిందువుల పైన ఇన్ని దాడులు చూస్తూ కూడా ఒక్కరు కూడా స్పందించకపోవటం అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేదే ఉందమ్మా. ఎందుకంటే నీ చెల్లి నీ తల్లికి జరిగినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి, ఆ అమ్మాయి కూడా మన సాటి చెల్లి కాబట్టి స్పందించవలసిన బాధ్యత. ఇప్పుడు రఫా, ఆల్ ఐస్ ఆన్ రఫా, 10-12 ఉంటాయా ఆ పిల్లకి, మహేష్ బాబు కూతురు, ఆ అమ్మాయి కూడా పెట్టించింది ఆల్ ఐస్ ఆన్ రఫా అని. తర్వాత అందరూ కామెంట్లు చేస్తే తీసిందంట. సెక్యులరిజం ఎంత దిక్కుమాలిందంటే ఓన్లీ హిందువులకు మాత్రమే అంటుకుంటుంది. బిగ్గెస్ట్ డిసిజన్. మరి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎవడు పెట్టడేంటి? నీ దాకా రాలేదేనా? ఇప్పటికైనా హిందువులకి నా విజ్ఞప్తి ఏంటంటే, కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొనాలో చూసుకోనండి, చూసి తినండి. లేకపోతే జరగబోయేదానికి సిద్ధంగా ఉండండి. ఎవ్వరు ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకి ఇంగిత జ్ఞానం అని ఒకటి పెట్టాడు భగవంతుడు. అది ఇప్పుడు హిందువులు వాడాలి. మనం ఎవరినైతే హీరోస్ అనుకుంటున్నామో వాళ్ళు హీరోలు కాదు, జీరోలు అనే విషయం మనకి తెలియాలి. ఎవరిని మనం సెలబ్రిటీస్ అనుకుంటున్నామో వాళ్ళని మనమే చేసాము. రేపొద్దున్న ఆపద వస్తే వాళ్ళు ఎక్కడికైనా పారిపోతారు. అది మనం వాళ్ళని పోషించిన డబ్బుతోనే. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? అలాగే మేము ఒక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు మీరు దీన్ని వెయ్యాలి, నేను తర్వాత మీకు పంపిస్తాను. తప్పకుండా. ఆ శ్రద్ధాంజలి ఏమిటంటే, మామూలుగా శ్రద్ధాంజలి అంటే మనం ఎవరికి అనుకుంటాము, ఎవరో అక్కడ బంగ్లాదేశ్లో చనిపోయిన వాళ్ళకి అని అనుకుంటాం, హిందువులకి. కానీ ఇప్పుడు మీరు ఇది చదువుతాను, ఈ శ్రద్ధాంజలి ఎవరికో మీకు అర్థమవుతుంది. ఇది అందరూ చెయ్యాలి, హిందువులు అందరూ చేయాలి. శ్రద్ధాంజలి ఇదే టైటిల్. ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దారుణ మారణకాండకి స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. మరియు నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ, హిందూ అమ్మాయిలను నాశనం చేస్తున్నప్పటికీ కానీ, ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఈ శ్రద్ధాంజలి ర్యాలీ మేము రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాం, తిరుపతిలో చేసాం, మొన్న మరక్కాపురంలో చేసాం. కానీ హిందువులు ఎలా తయారయ్యారంటే, అకష్టం అంటారు కదా ఇంగ్లీష్లో, ఏం చేస్తాం అని అలా తయారైపోయారు. అంటే పుణ్యం అనే కాన్సెప్టు, కర్మ అనే కాన్సెప్టు మిస్లీడ్ అయిపోయి, పువ్వులు పెట్టాలి దేవుడికి మంచిదే, ఆ పువ్వుల మీద ఉమ్మేసి పెట్టే పువ్వులు మనం ఎందుకు పెట్టాలి? వీడియోలు చూస్తున్నాం, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి అయితే ఇవాళ ఆ పూలన్నీ గొట్లగా పోసి దాని మీద కాళ్ళతో నడుస్తూ నోట్లో నీళ్ళు వేసుకుని ఊస్తూ రేపు పొద్దున్న నీకు అమ్మితే అవి వీడియోలు ఉన్నాయి, మన సొంతమేం కాదు కదా. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు పూలు పెట్టకు. నేనేమంటా అంటే, వాళ్ళు మారాలని కోరుకోవద్దు, వాళ్ళు మారడం అనేది జరగదు. వాళ్ళు మారడం అనేది జరిగితే పాకిస్తాన్ పుట్టుండదుగా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టుండదుగా, కాశ్మీర్ అయి ఉండదు కదా. ఓ గర్భిణీ అయిన ఏనుగు కడుపులో బాంబులు పెట్టి ఉండరు కదా. ఇంతమంది ఆడపిల్లలు బలైపోయి సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో వచ్చి ఉంటారు కదా. ఇక్కడ మైండ్ సెట్ ఎవరిది మారాలి? హిందువులదే మారాలి. నువ్వు ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎవరు నువ్వు భయ్యా అనుకుంటున్నావు. వాళ్ళకి వాళ్ళు భయ్యాలు కాని వాళ్ళు నీకు భయ్యాలు ఎలా అవుతారు? హార్ష్గా చెప్తే వినరు,
నెమ్మదిగా చెప్తే వినరు. ఇప్పుడు మిమ్మల్ని ఒక పోస్ట్ పెట్టమని పెట్టారా ఒకటైనా మన ఫేస్బుక్ది? పెట్టాను గురుగారు. మీకు ఉదాహరణ కోసం అది ఎందుకు అడిగానంటే, ఉదాహరణకి అంటే ఎలా ఉన్నది అని చెప్పడం కోసం మిమ్మల్ని అడిగాను. అదేంటంటే, మీరు ఈ ఇంటర్వ్యూ మనం చేస్తున్నాము, ఈ వాట్సాప్ ఇదేమంటారు ఫేస్బుక్లో ఎక్కువ రెస్పాన్స్ అవుతారు, ఈ కామెంట్లోకి వెళ్తాం. కామెంట్లోకి వెళ్తే నన్ను తిడతారు కదా, ఈ తిట్టిన వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి నమస్కారం పెడతాను, రెస్పాండ్ అవ్వరు. నన్ను తిడతారు కదా, పోనీ వాళ్ళ తిట్లు వాళ్ళకి ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఈయన పేరు చూడండి, గాయత్రి. ఏం పేరమ్మా? గాయత్రి నరేంద్ర. ప్రొఫైల్ లాక్, పిరికి మంద, పైన షిరిడి బాబా, గాయత్రి ఈ పేరు పెట్టుకుని, గాయత్రి నరేంద్ర అనే పేరు పెట్టుకుని, మళ్ళీ ఏంటి పోస్టు? షిరిడి సాయిబాబా ఫోటో, పేరు గాయత్రి నరేంద్ర. ఓ రాధా, నువ్వు క్రైస్తవులపై ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా అని ఈ ఫోటో పెట్టారు. ఎవరు? చిన్నజయ స్వామి వారికి నేను ప్రణామం చేసింది. గురువులు కనపడితే ప్రణామం చెయ్యాలి. వాట్స్ రాంగ్ అని? చెయ్యకపోతే రాంగు. ఈ గొర్రెలకి మాతృదేవోభావ లేదుగా, పితృదేవోభావ లేదుగా, ఆచార్య దేవోభావ లేదుగా. ఇలా తెలిసింది ఓ ఎండిపోయిన శవాన్ని మొక్కడం. సో పోనీ ఆ గాయత్రి అని పేరు లేకుండా బతకగలరా? ఇలా అడిగామనుకోండి, నెక్స్ట్ ఏమంటారు? పేరు ముఖ్యం కాదు అంటాడు. పేరు ముఖ్యం కాదు కదా, పోనీ నీ వైపే మాట్లాడదాం. పేరు ముఖ్యం కాదు, పోనీ మేము చెప్పేది కూడా అదే. యాక్చువల్గా పేరు ముఖ్యం కాదు కదా, కాబట్టి దేవుడిని నేను రామ అంటాను, తప్పే ఉంది. కృష్ణ అంటాను, పర్లేదు. దేవుడిని ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. ఓసారి చెప్పు, ఎనీ క్రిస్టియన్ ఆర్ ఎనీ ముస్లిం, ప్రపంచం ఎందుకు ప్రశాంతం అవదు? ఇంత నాశనం, ఇన్ని వందల కోట్ల మందిని చంపేయడం తెలుసా? గత 1400 ఏళ్లలో మిలియన్స్ మందిని చంపేశారు. దేనికి? దేవుణ్ణి మేం చెప్పిన అక్షరాలతోనే పిలవాలని. మిలియన్స్. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేశారు. కమ్యూనిజం హత్యలు వేరు, అవి కోట్లే. వాడి పేరు స్టాలిన్ 1.5 మందిని ఏమో చంపాడు. వీడి పేరు ఏమిటది? హిట్లర్ ఏమో 60 లక్షల మందిని ఏమో చంపాడు. దేవుడు లేడు అన్నోడితో కూడా మనం గొడవ పెట్టుకోకూడదు. ఎందుకని? అది వాడి స్వేచ్ఛ, అది అతని స్వేచ్ఛ. అది మిస్బిహేవ్ చేస్తే మాట్లాడండి. దేవుడు ఉన్నాడనేవాడితో గొడవ, దేవుడు లేడనేవాడితో గొడవ. దేవుడు ఉన్నాడనేవాడితో ఎందుకు గొడవపడాలి? వాడు నువ్వు సేమ్ కదా నమ్మకం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని కనుక్కోవడం ఎలా? మొన్న ఏదో వీడియోలో జగ్గి వాస్తవ్ ఎవరి కల్కి డైరెక్టర్ ఉన్నాడుగా, మన ఏం పేరు ఆ అబ్బాయి? నాగశ్విన్. ఆ అబ్బాయి అడిగాడు, గురుజీ మనకి 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు, అవతారాలు ఏదో అడిగాడు. ఆయన భలే చెప్పారు ఒక్క ముక్కలో, దిస్ ఈజ్ నాట్ ల్యాండ్ ఆఫ్ రిలీజియన్, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. ఇప్పుడు క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్ చెప్తాం. ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్. కానీ భారతదేశం అలా మతం పుట్టిన దేశం కాదు. సీకర్స్ ల్యాండ్ అంటే ఏంటమ్మా? అంటే సత్యాన్ని అన్వేషించేవారి ల్యాండ్ ఇది. ఇందులో ఏదో పదార్థం పోసి నువ్వు అదే తాగాలి, దాన్ని ఏమంటారు? రెడిక్యులస్ అంటారు. నువ్వు నమ్మిందే నేను నమ్మాలి, నమ్మలేదు కాబట్టి మేము కొత్త కొత్త దేశాలు పుట్టించేస్తాం, లేకపోతే నిన్ను పుట్టుక లేకుండా చేసేస్తాం. ఆ మతాలు భూమికి అవసరమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ అమ్మాయిని బట్టలు చింపేసి వీడియో తీస్తూ నాశనం చేస్తూ యాసిడ్ పోస్తూ ఇంత క్రూరత్వం కారణం ఏంటి?
తను వాళ్ళ మతం కాకపోవడం. ఏదో వీడియో చూశాను, చెరువు పచ్చగా, చెట్లు గడ్డి అన్నీ ఉన్నాయి. భగవంతుడు ఇంత అందమైన ప్రకృతిని దేనికి ఇచ్చాడు? ఆ పక్షులు కూడా వినపడుతూ ఉన్నాయి, కోకోలు. ఈ ఎంత అందమైన ప్రకృతి దేనికి? చక్కగా లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసుకో, నీ జీవితాన్ని సుఖంగా గడుపుని. కానీ ఆ చెరువు బంగ్లాదేశ్లో చెరువు, అందులో చెరువు ఒడ్డున బోల్డన్ని శవాలు, సూట్ కేసులతో పారిపోతున్న వాళ్ళని చంపేసి, చంపిన వాళ్ళు ఎవరో మనకు తెలుసు, చంపబడింది ఎవరో తెలుసు. ఇక్కడ సెలబ్రిటీస్ అనేవాళ్ళు కానీ, ఎవడికి పుట్టాడో తెలియని ఓ బాల్ డ్యాన్సర్ కొడుకు శివుడు ఫోటో చూపిస్తూ పార్లమెంట్లో హిందుత్వం అంటే హింస అన్నటువంటి, ఏ జాతికి చెందినోడు తెలియనోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వాడు అంటే హిందువులు మనుషులు కదా వాడి దృష్టిలో? వాడు హిందువు కాదు మనకు తెలుసు, వాడు కులగణన చేయాలి అంటాడు, వాడు కులం ఏంటో చెప్పడు. మేము దత్తాత్రేయ గొచ్చుకుని అంటాడు వాడు. ఈ నాట్ బిలాంగ్స్ టు దత్త, ఈజ్ బిలాంగ్స్ టు చెత్త. బాహుబలిని చంపింది ఎవరు? 2వ ఎపిసోడ్లో తెలిసిపోయింది. వీడెవడో ఇంతవరకు 75 ఏళ్ళు అనేది వెళ్ళ. వీడు మీదో విషయం. కలకత్తా డాక్టర్ వీడియోలో అమ్మాయి గొంతు కొయ్యబడి చాలా బాధపడుతూ, అది అసలు ఇంకా అలా కళ్ళల్లో ఉంది. అంటే ఇప్పుడు ఒక గర్భిణి అయినటువంటి ఏనుగు కడుపులో బాంబు పెట్టిన, పండులో పెట్టి ఓ గర్భిణి, ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్బని అనే జిల్లాలో గర్భిణి అయిన ఏనుగునికి నిప్పు పెట్టేసిన, ఆడపిల్లను అలా నాశనం చేసేసిన, బెంగాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, సూట్ కేసులో కావచ్చు, వాడి మతంతో సంబంధం లేకుండా, ఎవరితో సమ్మతి లేకుండా వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చెయ్యాలి. దీంతో ఏకీభవించేటువంటి ఇతర మతస్థులు ఉంటే వారికి నా నమస్కారాలు. కానీ జోక్ ఏంటంటే, పాలస్తీనాలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ర్యాలీలు చేసి ఖండించారు. పార్లమెంట్లో జై పాలస్తీనా, జై భీము, జై మీము అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అన్యాయం మీద ఎవరన్నా నువ్వు భయ్యా అనుకుంటున్న వాళ్ళు మాట్లాడారా? ఒక్క భయ్యా కాదు గురుగారు, ఈ దేశంలో ఉండాలంటే భయం వేస్తుంది అని కొంతమంది సెలబ్రిటీస్ అయితే సాక్షాత్తు బంగ్లాదేశ్ పిఎంఏ నాకు ఇండియా అయితే సేఫ్ కంట్రీ అని చెప్పేసి వచ్చేసారు అని చెప్పేసి విన్నాను. నిజమే కదమ్మా, ఆలోచించు. వాళ్ళకి 56 దేశాలు ఉన్నాయి. ఆవిడ ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, కానీ భారత్నే ఆశ్రయించింది ఆవిడ. దీన్ని బట్టి అర్థమవుతుందిగా, ఎవరైతే పీకే సినిమా తీసి 100 కోట్ల పైన తినేసి ఇలాంటి వచనాలు పీకాడు, ఇంకొకడు చివరికి మనం ఉపరాష్ట్రపతిని చేసినా కూడా ఇది ఇప్పుడు కాదు, ఇందిరా టైంలో మొన్న అమ్మేసుకోవడమే దేశ రహస్యాలు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు ఆవిడ పేరు బంగ్లా ప్రధాని చేశారు, ఆవిడ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. ఏం పేరు ఆవిడ? హసీనా అంట. హసీనా, షేక్ హసీనా అమ్మా. ఓకే, ఈ షేక్ హసీనా ఈవిడ భారత్కి వచ్చేసింది, ఆశ్రయం పొందింది. ఆవిడ ఇంటి మీద దాడి చేశారు, ఎత్తుపోయారు అవి ఇవి. ఆశ్చర్యం ఏమిటంటే, ఎత్తుపోయిన వాళ్ళు ఇల్లిటరేట్స్ ఉంటే అది వేరే కథ. వాళ్ళు ఆవిడ యొక్క లో వస్త్రాలు కూడా ఇలాగా పట్టుకుని, 76 ఏళ్ళు ఆవిడకి. ఆవిడ ఇంట్లో సూట్ కేసు ఏదో పట్టుకెళ్తుంది ఒక ఆవిడ. తెర చూస్తే ఆవిడ బంగ్లాదేశ్లో సర్జన్. సో నేనేమంటానంటే, ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, అది
ఈ భూమి హిందువులది కాదు, ఇది నా స్టేట్మెంట్. అలాగే ముస్లింది, క్రైస్తవులది కూడా కాదు. ఈ భూమి సకల ప్రాణులది. నువ్వు గెస్ట్గా వచ్చావు. ఈ స్టేట్మెంట్తో నేను ఏకీభవిస్తున్నా అనే ముస్లిమ్స్, క్రైస్తవులు ఉంటే నమస్కారం. కానీ వాళ్ళ పుస్తకాలు ఒప్పుకుంటాయా? ఈ భూమి మీద అందరూ హిందువులే ఉండక్కర్లేదు, అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. ఎవరి ఆరాధనా విధానం వారిది. నేను చెప్పగలను. నేను నమ్మిన రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా నీతిగా, చట్టబద్ధంగా, న్యాయంగా జీవిస్తే చాలు. ఈ మాట వాళ్ళు చెప్తారా? ఓ డిబేట్కి వచ్చాయి, ఎలా వచ్చేస్తావు? నువ్వు క్వాలిఫైడ్ అవ్వాలిగా. ఇప్పుడు నేను డిబేట్ ఎవరితో చేస్తాను? ఇంకో మతస్థుడితో చేస్తాను. నువ్వు పేరు చివరి తోకలు వాడుకుంటావు. మాకే పుట్టి కదా. ఇప్పుడు నేను ఎవరితో డిబేట్ చేయాలి? క్రిస్టియన్తో చేయాలి, లేదా ముస్లింతో చేయాలి. నువ్వు 50-50 గడివి, నీ పేరు చివర తోక పెట్టుకుంటావు కదా. నీకు పేరే పెట్టలేని పనికిమాల మతంలో ఉంటూ నువ్వు ఇప్పుడు ఏదో ఉద్యోగం చేయాలనుకోండి, క్వాలిఫికేషన్ ఉండాలి వద్దా? ఉండాలి. ఎవరికైనా పెళ్లి చేయాలనుకోండి, ఆ పక్కన క్వాలిఫైడ్ అయితేనే కదా ఇస్తాము. 2 మతాల విషయాల్లో మాట్లాడుకోవాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు అర్హుడై ఉండాలి కదా. నేను చెప్పగలను కదా, నాకు రాధా మనోహర్ దాస్ అనే నాకు ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. పబ్లిక్లో చెప్తున్నా. నా పూర్వీకులకు కానీ, నాకు కానీ, నా దేశానికి కానీ, ఆ ఎడారి మత గ్రంథాల్లో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. నేను చెప్తున్నా. నువ్వు చెప్పగలగాలి. అప్పుడు నువ్వేదో మాకు అర్థమవుతుంది. అలాగే నాతో డిబేట్ చేయాలి అంటే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి. నువ్వు వేరే కదా, అకార్డింగ్ యూ నువ్వు వేరే కదా. ఓకే. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనం వేరంటే పోనీ అప్పుడు నేను కూర్చుంటా. ఇప్పుడు నీ డిస్కషన్ దేనికోసం? మాదోటే కరెక్ట్ అనడం వలన కదా మేము మాట్లాడాల్సి వచ్చేది. దేనికి? మాదొకటే కరెక్ట్ అని నువ్వు అంటున్నావు కాబట్టి. ఇప్పుడు మొన్న ఒకసారి ఎక్కడ వేరే ఇంటర్వ్యూలో మేము నమ్మే రాముని, కృష్ణుని, శివుణ్ణి నువ్వు నమ్మపోయినా పర్లేదు, ఇలా నువ్వు చెప్పగలవా అన్న. ఓకే. అతను వెంటనే అక్కర్లే, మా జీసస్ నమ్మక్కర్లేదని. ఇప్పుడు నీ దగ్గర ఐటెం కొనక్కర్లేదన్నప్పుడు ఎంతకిస్తామని అడగక్కర్లేదుగా, డిస్కషన్ లేదుగా. నాన్న ఉదయ్ చెప్పండి నాన్న. మీరు నాన్న ఫోన్ చేశారు నాన్న నిన్న ఎప్పుడు. రాధా మనోహర్ దాస్ గారు నాన్న బాగున్నా నాన్న, చెప్పండి నాన్న. ఉదయ్ కిరణ్, మీరు 26 ప్రశ్నలు అని అంటున్నారు. అది పీడిఎఫ్ ఏమైనా ఉందా మీ దగ్గర? నేను పెడతాను నాన్న. మీ వాట్సాప్ ఇదేనా? ఇదేనండి. నేను పెడతాను నాన్న. నాన్న జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేం గుంటూరు గొర్రె, ఇది గోదావరి గొర్రె. ఇక్కడ ఏం తప్పలేదు. ముఖ్యంగా అన్నిటికన్నా కలిచివేస్తుంది, దేశం అంతా రగిలిపోతుంది. కోల్కత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ని 36 గంటలు పనిచేసి విశ్రాంతి తీసుకుందాం అని వెళ్ళిన ఒక డాక్టర్ని ఆ అమ్మాయిని దారుణంగా హింసించి అత్యాచారం చేసి, కనీసం ఎవరు చేశారు, ఎంతమంది చేశారో కూడా బయటికి రానియకుండా ఇంకా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్న వాళ్ళని ఏం చేయాలంటారు? వాళ్ళని అదే చేయాలి, అంతే. అదే చేయాలి. ఆడెవడో టికానా లేనివాడు ఒకడు ఉన్నాడు, టికాయిత్ అని. వాడు ఏదో మాట్లాడుతున్నాడు, చూశాను వీడియో. తల్లిదండ్రులదే తప్పు అంటమ్మా. ఏం మాట్లాడాలి మనం? గొర్రెల్ని, మేకల్ని కాపలాకి పులిని పెట్టి సేఫ్టీ గురించి డిస్కస్ చేయొచ్చా? చేయొచ్చా? ఒక కాపలా పెట్టిందే ఒక పిశాచాన్ని కదా. ఒక ఆడ పిశాచి ఉంది అక్కడ. ఇంకో జోక్ ఏంటంటే హెల్త్ మినిస్టర్ తనే మళ్ళీ ర్యాలీ చేస్తుంది. ఎవరి మీద ర్యాలీ చేస్తుంది? న్యాయం చేయాలని ర్యాలీ చేస్తుంది. అది ఎవరు చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి స్టూడియో మీదమ్మా,
మీ స్టూడియోలో కెమెరానో లైట్నో ఎవరైనా బదలగొట్టేస్తే అతను మీకు దొరికిన తర్వాత ఇంక న్యాయం చేసేది మీ చేతిలోనే ఉందిగా. అవును. యువర్ సీఎం ఆఫ్ ద స్టేట్. 15 మందా 11 మందా? 10 మంది పైన పైన. ఇప్పుడు వాళ్ళందరినీ ఊరి తీయచ్చు కదా. ఎవరు ఊరి తీయాలి? రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చుగా. స్త్రీ కాదు, శూర్పణఖ స్త్రీయే అని మనం భావించవచ్చు. ఆ లక్షణాలు ఉంటే సేమ్ ఇక్కడ కూడా అప్లికబుల్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ హిందూ అమ్మాయిని నాశనం చేస్తుంటే అమ్మాయి వస్త్రాలు చింపింది మరో పిశాచి. ఇక్కడ ఈ అమ్మాయిని నాశనం చేసిన తర్వాత చంపేస్తే ఆ రాక్షసులను కాపాడుతుంది మరో పిశాచి. దయచేసి ఎవరైనా తిట్టదలిస్తే మీ నెంబర్ పెట్టండి. నాది తప్పు ఉంటే ఇలా మళ్ళీ క్షమాపణ చెప్తా. కేవలం ఉమ్ము వేసినట్టుగా కామెంట్ వేయడం హీనం. ఓకే, నేను ఆ టికాయత్ ఎవడకో పెట్టాను, వీడు ఇలా కామెంట్లు ఎందుకు చేస్తున్నా అంటే వీళ్ళ ఇంట్లో జరగలేదు కాబట్టి అని. నొప్పి ఎప్పుడు తెలుస్తుంది? మన వాళ్ళకో ఎవరికైనా. కానీ వాడికి బాధ తెలియట్లేదే. వాళ్ళకి అసలు అయ్యో ఈ వచ్చే తరాన్ని ఎలా రక్షించాలి. మనమేమో ఎన్ని రోడ్లు పెరుగుతున్నాయి, రైళ్లు పెరుగుతున్నాయి, వందే భారత్ పెరుగుతుంది, విమానాశ్రయాలు పెరుగుతున్నాయి, ఐఐటీలు పెరుగుతున్నాయి, ఏవో లెక్కలేస్తున్నాం. కానీ రైలు పట్టాల మీద కంకర్రాలు పెట్టి నాశనం చేసేటువంటి వాళ్ళు పెరుగుతున్నారు. మొన్న ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో పూలు ఈ భూమి మీద ఆరాధనకు వాడేవాళ్ళు ఎవరమ్మా? హిందువులు ఒక్కలే కదా. పూలు హిందువులు అమ్మకూడదంటమ్మా ఏదో ఊళ్ళో. అసలు పూలకే సంబంధం లేని ఎడారి మతస్థులు అమ్ముతారంట పూలు. ఇప్పుడు చెప్పు, ఈ భూమి మీద మారవలసిన జాతి ఎవరిది? బొందుగాలదేనా? దోషం ఎవరిదే? ఇంకా బయ్యా అనుకుంటున్న కుయ్యగాలదేనా? అందుకే నేను అసలు చాలామందికి తెలియక నేనేదో ఇస్లాంకి క్రైస్తవానికి వ్యతిరేకం అనుకుంటారు. కాదు కాదు, వాళ్ళ బుక్లో ఉంది, వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వు రాసుకెళ్ళివి కాకపోతే అన్నీ ఒకటంటావు. నువ్వు ఏది చదవకుండా దాన్ని వ్యతిరేకిస్తా. అబద్ధం చెప్పకండి. నాతో డిబేట్ చేయాలనే వాళ్ళు కూడా అదే చెప్తాను. బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి, పరిశుద్ధమైంది కాబట్టి, బైబిల్ మొత్తం పరిశుద్ధం కాబట్టి మీరు మొత్తం పరిశుద్ధం అనుకున్నప్పుడు ఆడవాళ్ళు కూడా చదివేది అన్నప్పుడు ఆడవాళ్ళు మేము ఇచ్చిన పాయింట్స్ బైబిల్లోంచి చదివి ఒక వీడియో పెట్టండి మీ ఇంట్లో ఆడవాళ్ళు. మేము డిబేట్ చేయకపోతే అడగండి. మీరు క్రైస్తవులే అని నిరూపించుకోండి. ఇప్పుడు నేను సీఎం అంటే నవ్వుతారు. నువ్వు కాదుగా. నువ్వు క్రిస్టియన్ అంటే కూడా అంతే. నువ్వు కాదుగా. పేరు వలన కాదు, సర్టిఫికెట్ వలన కాదు, రాజ్యాంగబద్ధంగా అనైతికం, పేరు ప్రకారం అనైతికం. యువర్ చీటర్. అది సీ ఫర్ చీటర్, నాట్ సీ ఫర్ క్రిస్టియన్. తప్పు కదా. మోసం చేస్తున్నావు రాజ్యాంగాన్ని. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ హిందువుని, నా ఆచరణాత్మక హిందువుని. అతను అది కాదుగా. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎవరైతే సర్టిఫికేట్లో హిందువుగా ఉండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో బయట ఇంకో మతాన్ని, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు. ఏంటి? వాళ్ళు నమ్మిన దైవం అన్ఫిట్గాడు, వాళ్ళకి కూడు కూడా పెట్టలేడు, ధైర్యంగా వాళ్ళు ఎవరో వాళ్ళని చెప్పుకోలేరు. ఇప్పుడు మీకు కాదు గురుగారు, అసలు మీకు ఎందుకు బైబిల్ అంటే అంత కోపం? ఎందుకు ఎక్కువగా మీరు ద్వేషించడానికి కారణం? ద్వేషం కాదమ్మా, బాధ. ఇప్పుడు నేను రాత్రులు తిన్నాను, మీకు తెలుసు. ఇప్పుడు మీరేవో పకోడీలు, చెకోడీలు, ఆయిల్ ఐటమ్స్ తీసుకొచ్చేసి, పండు కూడా కాదు, తినాలి నేను చేశాను అంటే దుర్మార్గం కదమ్మా. నేను ఎందుకు తినాలి? నా నియమం నాకు ఉంటుంది, పొద్దున్న లేవాలి. ఇప్పుడు ఆయిల్ ఐటమ్ ఎందుకు తినాలి రాత్రిపూట? నా బాడీ స్పాయిల్ అవుతుంది కదా. నో, నేను చేశాను తినా, అది ఎంత రెడిక్లెస్. అలా అలా ఓ వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరిస్తాయి ఎడారి మతాలు.
ఇప్పుడు నేను ఏ హీరోని అభిమానించాలో అది నా వ్యక్తిగతం కదా. నేను ఏ హీరోని అభిమానించాలో అలా దైవారాధన వ్యక్తిగతమైన విషయం. నువ్వేదో పుస్తకం రాసేసి ఎవడో 44 మంది తాగుబోతులు దాన్ని నమ్మాల్సిందే. మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు గోదావరి జిల్లాలో అంటే ఏం గుర్తొస్తాయి? మర్యాద, ప్రేమ. యా అండి తిన్నారా, ఆయ్ కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా? అలాంటి గోదావరిలో పుట్టిన ఆవిడ ఉందా? అది ప్లే చేస్తాను. ఇందులో ఉందనుకుంటా, ఇందులో ఉందిలే. మస్కట్ ఆవిడ ఎంత అందంగా మాట్లాడింది. ఏంటి అసలు అలా ఆవిడని ఎవరు దిగజార్చారు? ఇప్పుడు ఆవిడెవరు నా పరిచయం లేదుగా. ఒక పరిచయం లేని ఆవిడ నన్ను అలా మాట్లాడగలిగి నన్ను తిట్టగలిగిందంటే, అసలు అంత పగబట్టగలిగిందంటే అది వాళ్ళు ఏం చెప్పుకుని ప్రేమ మతం. అది ప్రేమ మతం. ఓకే. ఒక లేడీ అంత దిగజారడానికి కారణం ఎవరు? వాయిస్ మెసేజ్లు పెట్టిందా? ఓకే. అంత దిగజారడానికి కారణం ఎవరు? నా వాట్సాప్ ఓపెన్ చేసి పర్లేదు ఉంది. ఇంకొకసారి నువ్వు కానీ అంటే కనుక సాకిచ్చిన పీక్కోసేపన్నాను కూసే నిన్ను. అర్థమవుతుందా? సాకిచ్చిన పోతాంటా నిన్ను పీక. పనికిమాల ఎదవా, పోరం పోకి ఎదవా. అంటే ఒక స్త్రీ గోదావరి జిల్లాలో పుట్టిన స్త్రీ ఎంత దిగజారిపోవడానికి ఎవరు కారణం? ఆవిడెవరో నా పరిచయం లేదు. ఆవిడ అన్నా కూడా నేను అమ్మానే అన్నాను. ఆ దిగజార్చింది ఎవరు? ఆ పనికిమాల పుస్తకమేగా. అవునా? సో కాబట్టి వ్యక్తుల్ని కలిపేది కావాలమ్మా. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు. ఇప్పుడు అకార్డింగ్ టు దెమ్, వాళ్ళ ప్రకారంగా నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించాం పచ్చాబద్ధం. మొన్న ఎవరినో బాబు మీ అమ్మా నాన్న పేరు అడిగాను, ఎన్ని తిట్లు తిట్టాడు నేను వినలేరు. మీ యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టారు కదా గురుగారు, పబ్లిక్గా మీ నాన్నగారి పేరు చెప్పు అని చెప్పేసి అడుగుతున్నారు మీరు. అతను చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. జస్ట్ ఒక చిన్న 35 సెకండ్లు చిన్న వీడియో. అతను చెప్పకుండా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీ బాబు పేరు ఉందా అన్నాడు. ఉంది చెప్పారు కదా మీరు. అంటే అసలు నేనేమిటంటే అంటే అంత దిగజారి ఎందుకు జీవించాలి? ఇప్పుడు ఉన్నతికి వెళ్ళండి, మేము కూడా మొక్కుతాం. ఇంకో జోక్ ఏమిటంటే వాడు ఎవరైనా మతం మారితే ఇక్కడ ఉండే అందరినీ ద్వేషిస్తాడు. ఎందుకు అలా ద్వేషిస్తాడు? వాళ్ళ బుక్లో అలా రాయబడింది. నీవు నీ తల్లిని కానీ తండ్రిని కానీ, నీ కన్న కుమారుడే కానీ కన్న కూతురే కానీ, నీ కౌగిట భార్యే కానీ, ఎవరైనా నీ స్నేహితుడైనా తోడబుట్టినవాడైనా వారందరినీ ప్రాణంతో సహా ద్వేషించని ఎడల నీవు నాకు దగ్గరవాడవు కావు. అసలు ద్వేషం అనే పదం రావచ్చమ్మా గాడ్ అనేవాడి నోట్లోంచి? ఎంత సాడ్ అమ్మా. సో కాబట్టి కలపాలమ్మా, కలపాలి. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు. సంగచ్చధ్వం సంవదధ్వం అంటుంది వేదం. కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నాం? మనం ద్వేషించట్లే, వ్యతిరేకిస్తున్నాం. నాకు ఇక్కడ వేడివేడిగా ఫుడ్ ఉన్నప్పుడు నువ్వు నిన్న పొద్దున్న తెచ్చి తినాల్సిందే అంటే అది ఎంత దుర్మార్గం. అలాగా ఇక్కడ త్యాగంతో జీవించిన మహనీయులు పుట్టిన నేలలో పుట్టి అసలు ఎవడు పుట్టాడో తెలనోని మేము ఎందుకు ఆరాధించాలి? ప్రపంచ నాశనానికి పుట్టిన మతాలను మేము ఎందుకు స్వీకరించాలి? గుడ్డుంటే ఓకే, అంటే గాడిద గుడి తప్ప వెరుగుడ్డి ఎక్కడుంది? డొక్కా సీతమ్మ గారు ఎవరికైనా అన్యాయం చేశారా? లేదు. శ్రీభాష అపలాచార్యుల వారు ఎవరికైనా అన్యాయం చేశారా? విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు, నీకు ఇంకా ఇలా చాలా పేర్లు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతాయని చెప్తాయి పనికి మన ఎడారి పుస్తకాలు. అందుకు వ్యతిరేకిస్తా.
అని నువ్వెవడంటున్నా, నువ్వెవడు నేను నమ్మకపోతే నరకానికి వెళ్తామని చెప్పడానికి? వాట్ రైట్ యు హ్యావ్? ఆ పుస్తకంలో ఉంది చెప్పేస్తాడు. అంటే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకే ఇసుక మతాలు. అయితే గురుగారు, నేను ఈ మధ్య రీసెంట్గా చూస్తున్నా, హేమలత అని ఒక ఆవిడ దాదాపు 1 నెల నుంచి అనుకుంటా, ఇంతకు ముందు కూడా ఏవో కొన్ని వీడియోలు చేసింది, బట్ వాటికి వేటికి కూడా ఒక 10-20 వ్యూస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రాధా మనోహర్ దాస్ అని పేరు పెట్టుకొని తమ్ములో కూడా వాడుతూ, మీతో చేసిన యాంకర్లను కూడా వాడేస్తూ వీడియోలు విపరీతంగా పెడుతూ పబ్లిక్గానే ఇతని పైన కేసులు పెట్టండి, ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానల్ పైన కూడా కేసులు పెట్టండి. ఎప్పుడైనా మీకు చిన్న ఉదాహరణ చెప్తా, మంచి ప్రశ్న. ఆవిడెవరో తిరుపతిలో ఉంటుంది. ఓకే. అంతకుముందు కూడా ఎప్పుడో మాట్లాడేది మీతో, ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం. పెద్దోళ్ళు కదమ్మా, వయసు పెరిగే కొద్దీ సహజంగా చేదస్తం అది పెరుగుతుంది. మామూలుగానే గొర్రె అంటే మామూలుగానే బుర్ర ఉండదు. ఇంకా ఆ మతంలో ఉన్నప్పుడు ఇంకా బుర్ర గురించి మనం ఆలోచించడానికి ఏముంటుంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఆవిడ మామూలుగా భౌతికంగా వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. ఇప్పుడు మనం విన్నామే వాయిస్ లో ప్రొఫైల్. చదువుకోని గొర్రె లో ప్రొఫైల్, చదువుకున్న గొర్రె లో ప్రొఫైల్. ఇక్కడ మీరు హట్ కాకుండా విషయం, గొర్రె అనే పదం, గొర్రె అనే పదం బూతు కాదు, గుర్తుపెట్టుకోండి. అది సింబాలిక్గా వాళ్ళ దాంట్లో వాళ్ళు వాడుకునే పదం. అది గొర్రె ఇస్ నాట్ తిట్టు. సో కాబట్టి ఆ లో ప్రొఫైల్, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము, ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించుము, నీ శత్రువునైనా నువ్వు మన్నించుము, అంత ప్రేమ ఉండబట్టి హేమలత గారు, మా అమ్మగారు నా మీద కేసులు పెట్టమని పీసు మతంలోంచి పీస్గా చెప్తున్నారు అన్నమాట. నా మీద ప్రేమ కాబట్టి వీళ్ళు ఆ డైలాగ్స్ చెప్పడానికి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉంటే నన్ను ప్రేమతో మార్చమను, నన్ను తిట్టకుండా. నేను ఎవరినైనా వ్యక్తిగతంగా తిట్టుంటే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. వాళ్ళ మస్తకాలని అంత పాడు చేసిన పుస్తకం పనికిమాలని అంటాను తప్ప వాళ్ళు నన్ను ఎందుకని, వాళ్ళంతా నా చుట్టాలే కదమ్మా. హేమలత అమ్మవారి పేరు, మనవాళ్ళే కదా. నన్ను ఇప్పుడు అతను ఎవరో సురేషు నన్ను ఏదో తిట్టాడు, ఇప్పుడు అతను సమాధానం చెప్పకుండా వెళ్ళాడే అతను, వీళ్ళందరూ ఎవరు, అంతా మన హిందువులే, మన బంధువులే. వాళ్ళు రోగగ్రస్త స్థితిలో ఉన్నారు. వాళ్ళ పట్ల నాకు కోపం లేదమ్మా. అయ్యో బాధ, అయ్యో ఋషులు పుట్టిన నేలే, మహనీయులు త్యాగులు పుట్టిన నేలే. మీరు కావాలితే అల్లూరి సీతారామరాజు ఆ రూదర్ఫర్డ్తో ఏమంటాడు, శాశ్వతంగా నీ బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఇక్కడ స్థాపిద్దామని కళ్ళగంటున్నావా? అవుద్దా? ఇది ఋషుల భూమి, ఇది పుణ్యభూమి. మళ్ళీ ఒక్క సీతారామరాజు కాదు, వేల లక్షల సీతారామరాజులు వస్తారు. నీ రవి అస్తమించని నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేలతో పికిలిస్తారు. మళ్ళీ పుడతాను అంటాడు. ఈ మళ్ళీ పుట్టడం అనే కాన్సెప్ట్ ఎవరికుంది? హిందువులకే, పునర్జన్మ. సో నేను ఏం చెప్తాం, ఇప్పుడు నన్ను వాళ్ళ ప్రకారంగా మాట్లాడదాం, మన ప్రకారం వాళ్ళ ప్రకారంగా ద్వేషించిన వాడిని కూడా ద్వేషించకూడదు, కొట్టిన వాడికి ఇంకో చెంప చూపించాలి. మరి ఆ కాన్సెప్ట్ ఉంటే కేసులు అలాంటి పదాలు రావుగా, తిట్టడం అనే పదం రాదుగా, ఇలాగ పిక్కు చెత్తం చాకుతే ఇలాంటి పదాలు రావుగా. నిజంగానే కేసు కూడా పెట్టడం జరిగిందా మీ పైన? పెట్టారు, అదేదో చట్టం పరిధిలో ఉంది కాబట్టి అది పెద్ద విషయం కాదు. అవి నిలబడేవి కాదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే వాళ్ళు క్రైస్తవులు అవ్వాలి అసలు నా మీద కేసు పెట్టాలంటే. వాళ్ళ ఇంటి పేరులోనేమో రాముడు కృష్ణుడు ఉంటే వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? సో ఇక్కడ ఎవరూ లేదమ్మా, ఇక్కడ అంతా 50-50గా లేదప్ప, నో వన్ ఈజ్ క్రిస్టియన్. అయితే బాధపడాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ వాడుకుంటూ ఇక్కడ వాళ్ళని ద్వేషిస్తారు. ఆవిడ బైబిల్లో ఈ వాక్యాలు పురుషులు కూడా చదవలేరని నేను అన్నాను. నువ్వు మీ అమ్మతో మీ చెల్లితో కూర్చుని చదువుతావా అంది. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది?
ఇళ్ళ దగ్గరికి వచ్చి పంచి పెడుతున్నారు కాబట్టి, అవునా? రోడ్ల మీద అడుక్కుంటున్నారు కాబట్టి. మేమెవరం ఇది చదవాల్సిందే భాగవతం లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని మేమెవరిని చెప్పట్లేగా. ఒకవేళ ఎక్కడైనా బస్ స్టాప్లోనో ట్రాఫిక్ దగ్గర ఎవరైనా అమ్ముతారు, కొనుక్కుంటే కొనుక్కోలేకపోతే లేదు కదా. అమ్ముకోవడానికి అడుక్కోవడానికి తేడా లేదు కదా. ఇప్పుడు నేను చెప్తాను హుండీలో డబ్బులు వేయకండి, అలా ఆ పెద్దమ్మ గారు మా పెదమామ గారు ఆవిడ వయసులో 80 దాకా ఉండొచ్చు. సో మా పెద్దమ్మ అనుకుందాం, హేమలత గారు, దశంభాగాలు ఇవ్వకండి మీ పిల్లల కొరకై, అంటే అకార్డింగ్ టు దెమ్, మీరు నా కొరకే ఏడవద్దు మీ పిల్లల కొరకే ఏడవండి అని వాళ్ళ బుక్లో డైలాగ్ ఉంటుంది. అలా దశంభాగాలు పాస్టర్లను పోషించడానికి కాకుండా మీ పిల్లల కోసం వాడండి అని పెద్ద మనసుతో పెద్దమ్మ గారు చెప్తే, హుండీలో డబ్బులు ఇద్దని రాధమనదాస్ చెప్పిందని కౌంటర్ అయిపోద్ది. ఎంత బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఈ పాస్టర్లు బట్టలు వేస్తారు కదా. మొన్న ఒక ఆయన ఎవరో లాయర్ ఫోన్ చేసి, సమజి మీ బట్టలు ఎంత ఉంటాయన్నారు. ఇదో 300, ఇదో 300, కొన్ని కుట్టుకులతో కలిగితే ఒక 500. మరి పాస్టర్ల బట్టలు ఒక్కొక్కడు 1,00,000, 2,000, 2 లక్షలు కూడా వేస్తారట. నాకు తెలీదు అంత కాస్ట్. అంటే సూటు, కోటు, బూటు అంతవరకు తెలుసు. ఫాలో బై లపోటు, దే లూటు కదా. బుర్రలేని వాళ్ళకి కదమ్మా అవన్నీ. మీరు ఈసారి మాత్రం 3 బుక్లు ఆడ పెట్టండి తప్పకుండా. ఇప్పుడు నిన్నెవరు ఏదో వీడియోలో ఒక గొర్రె వేదాల్లో రక్తము బలిగా అర్పించబడింది, ఆ వేదాల్లో చెప్పినోడే ఇప్పుడు మేము ఈ ఎండిపోయిన శవాన్ని మీ దగ్గర తీసుకుని ఏదో పెట్టాడు. వేదాల్లో యేసు గురించి మాట్లాడుతున్నారు కదా. ఈసారి వచ్చినప్పుడు ఖురాన్లో యేసు, వేదాల్లో యేసు పెద్ద టాపిక్, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే డైనోసార్ యొక్క శిలాజాలు దొరుకుతున్నాయి. యేసు అనేవాడు చనిపోలేదు, ఎందుకంటే ఏది దొరకలేదు కాబట్టి అని ఎవరో కామెంట్ పెట్టారు. డైనోసార్ కూడా ఉంది ఎప్పుడుదో. ఓకే. యేసు 2000 సంవత్సరాలు ఏది దొరకట్లే అంటే ఎక్కడో తిరుగుతున్నాడు అని కామెంట్ పెట్టారు ఎవరు. చచ్చిపోలేదు అని చెప్పి ఎవిడెన్స్ లేదు కదా. వేదాల్లో యేసు అది పెద్ద జోక్. అది ఖురాన్లో యేసు గురించి మాట్లాడదాం. ఓకే. మీకు తెలుసా అసలు ఖురాన్లో యేసు ఉన్నాడని? లేదు, తెలియదు. అతను చెప్తాడు, నేను మా తల్లి మరియా మేమిరువురము ముస్లింలమే. చెప్పానుగా, క్రీస్తునైన నేను అల్లాహ్ దాసుడినని ముస్లింను. మీరు పెట్టుకోండి. అన్నిసా అనే చాప్టర్లో 47, 48 బైబిల్ ప్రజలారా మీరు ఖురాన్ విశ్వసించండి. క్రీస్తును అల్లాహ్ భాగస్వాములుగా చేసేవాడు ఎంతో ఘోరమైన అబద్ధాన్ని అబ్రహం సంతతి కొంతమంది మా గ్రంథాన్ని విశ్వసించట్లేదు, అట్టి వారిని నరకాగ్నిలో వేస్తాం. 51, 57 ఆల్ మైదాలో మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడిగా అన్నవారు నిశ్చయంగా దైవద్రోహానికి పాల్పడేట్టే. మహమ్మద్ వారితో ఇలా అను, అల్లా కనుక తలుచుకుంటే మేరీని క్రీస్తుని నాశనం చేయగలడు. మేరీ కుమారుడైన క్రీస్తుని దేవుడు అన్నవాడు నిశ్చయంగా నశించిపోతాడు. నిజానికి క్రీస్తు ఇలా అన్నాడు, ఇశ్రాయేలు వంశస్థులారా అల్లాహ్ దాస్యం చేయండి, ఆయన నాకు మీకు ప్రభువే. నన్ను కానీ మరి ఎవరినైనా అల్లాహకు సమానులుగా చేసిన వారు నరకానికి పోతారు, అటు దుర్మార్గులను ఎవరూ కాపాడలేరు. దీని మీద విజయప్రసాద్ రెడ్డి గారిని, విజయ్ కుమార్ గారిని, ఇలాంటి ప్రముఖ పాస్టర్లని దీని మీద చర్చకి మీరు పిలిచి చక్కగా సిరాజ్ గారిని కూర్చోబెట్టి వీళ్ళని తేల్చుకుంటే తర్వాత రాముడు దేవుడు కాదా, కృష్ణుడు దేవుడు కాదా తర్వాత డిస్కస్ చేయొచ్చు. ముందు వాళ్ళని తేల్చుకోండి. ఎందుకంటే 2 అబ్రహమిక్ రిలిజియన్స్. తెలుసా మా అబ్రహమిక్ రిలిజియన్స్ అంటే? ఓకే, అబ్రహాంకి చెందిన 3 యూదు, ఇవి అవి 3. ఓకే. కాబట్టి ఈసారి ఎప్పుడైనా చక్కగా సిరాజ్ గారిని, నేను గొర్రెనే అనుకుంటున్న మరొక వారిని కూర్చోబెట్టి అసలు వీళ్ళని తేల్చుకోమండి. ఇప్పుడు అకార్డింగ్ బైబిల్ కూడా వాళ్ళ క్లారిటీ లేదు, ఇంక బైబిల్ ఖురాన్ ప్రకారంగా అసలు లేదు.
కొంతమంది పాస్టర్లు వాళ్ళ పేరు ప్రస్తావించడం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా మీతో తిరిగే శిష్యుల్ని పిలిపించుకొని చెప్పించుకోవటం, మాట్లాడించటం. అంటే మీకు ఇందాక ఉదాహరణ ఇస్తాను. ఏమిటంటే మేము ఎప్పుడో కారులో వెళ్తున్నాం, ఏదో డిస్కషన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ కేసులు పెట్టడం వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు కదా. అలాంటివి ఎందుకు చేస్తారు అంటే, ఈ కారులో వెళ్తున్నప్పుడు ఏదో డిస్కషన్ వస్తే ఆ డిస్కషన్లో గెలవలేక ఒక ఆయన కారు అయిపోయింది నేను దిగిపోతానండి. ఒప్పించాలి కదా. ఇప్పుడు నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కదా, నా తప్పని ఒప్పిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నా వైపు దోషం ఉంటే. కాబట్టి ఒప్పించేస్తే సరిపోతుందిగా. తిట్టడం ఉపకారం లేదు, కేసు పెట్టడం ఉపకారం లేదు, అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అని అర్థం. ఇప్పుడు అతను నన్ను మీ బాబు పేరుందా అన్నాడు ఆ వీడియోలో, మీరు చూశారుగా. చూసాను. నేను వెంటనే ఉంది అన్న, మీ బాబు పేరు చెప్పన్నా. చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు? ఉండదు. ఏ రామకృష్ణ సుబ్రహ్మణ్యం ఉంటుంది. మీరు గమనించండి, నేను అనైతికతను వ్యతిరేకిస్తున్నా, అధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాను, అవినీతిని వ్యతిరేకిస్తున్నాను. మొన్న ఇంకా ఈ వీడియో తర్వాత రిలీజ్ అవుద్ది, తిరుపతిలో అలా వెళ్తున్నా, ఏదో ఫోన్ చేద్దామని బండి ఆపా. బండి ఆపితే ఎవరో ఒక ఆవిడ, మీరు టీవీలో వస్తారు కదండి చూస్తుంటాను, తెలిసిపోద్ది కదమ్మా మనుషులో గొర్రెలో తేడా. గొర్రె అనేది తిట్టు కాదు, ప్లీజ్ బీ కాషస్. మనుషుల్ని గొర్రెలుగా భావించేవాళ్ళు గొర్రెలు, తాము మనం అమృతస్య పుత్ర అన్నాం, వాళ్ళు గొర్రెపుత్ర, వాళ్ళ భావన, మంద కాదు. ఆవిడ అలా మాట్లాడుతూ అలా గొడవ పెంచుకుంటే టీటీడీలో పనిచేస్తున్నారు తిరుపతిలో, మోసం కదా అన్న. నీకేం నొప్పి అంది. అదేంటి, హుండీలు డబ్బులు వేసేది మేమే. వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర తింటూ, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు సాతానని చెప్పి ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఆడు మోసగాడు కదా. మోసగాడిని ఎందుకు మనం పోషించాలి? హుండీల్లో డబ్బులు వేసి హిందువులు ఎందుకు పోషించాలి దొంగని? ఇప్పుడు రెండు విషయాలు, వాడు హిందువు కాకుండా హిందూ అని సర్టిఫికెట్లో పెట్టుకుని వాడు చర్చికి వెళ్తూ అక్కడ తింటూ ఉన్నాడంటే, ఆ డబ్బుతో బతుకుతున్నాడంటే, ఈ చీటింగ్ హిమ్సెల్ఫ్, అంటే ఈ చీటింగ్ ద సొసైటీ. నీ మతం మేము అడగట్లే, యువర్ అ చీటర్. ఇప్పుడు కలకత్తా డాక్టర్ని నాశనం చేసిన వాడు ఏ మతస్థుడైనా వాడికి అంగచ్ఛేదం చేసి వాడిని వెంటనే నశింపజేయాలి. ఇది నా పబ్లిక్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్. దీన్ని నా మాటను ఒప్పుకునే ప్రతి ముస్లిం క్రైస్తవ సోదరులకి నా నమస్కారం. వాడి మతంతో సంబంధం లేకుండా, వాడి గతంతో సంబంధం లేకుండా వాళ్ళందరినీ ఖతం చేయాలి. ఇలా చెప్పగలిగే వాళ్ళు మాత్రమే మనుషులు. అలా నైతికత లేనివాడు ఏ మతంలో ఉంటే ఎందుకు, ఎవడో వద్దు మాకు ఇలా అంటే అలా గొడవ పెట్టుకుంది ఆవిడ. మిమ్మల్ని అలా తయారు చేసింది ఎవరు? వాళ్ళు రెండు విషయాలు ఒప్పుకున్నట్టు, వాళ్ళకి నైతికత లేదనే విషయం ఒకటి, రెండోది వాళ్ళ దేవుడు చవటాని. వాళ్ళు కూడా ఎట్లా కదా గుడికి పంపించారు కదా. నేను ఏదో వీడియో చూశాను, అట్లాంటాలోనూ ఎక్కడో గణపతి సత్యనారాయణ స్వామీజీ అక్కడ కార్యసిద్ధి హనుమాన్ గుడి, అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకు అది గుడి కాదు, చర్చి కొనేశారు అక్కడ అమ్మేస్తే. మీకు చెప్పానా లాస్ట్, మీతో కాదనుకోండి ఎవరితోనో, మీతో కాదు వేరేనా, మీ ఎవరితోనో మరి చెప్పారు. ఇప్పుడు కూడా సరదాగా చూద్దాం ఊరికే, అంటే అక్కర్లే. ఇప్పుడు మా ఇంట్లో బోల్డ్ అని మెడిసిన్స్ మిగిలిపోయినాయి, మీకు ఇస్తే వాడుకుంటారా? ఎక్స్పైరీ డేట్వి ఫ్రీ ఎందుకు వాడుకోరు? ఫ్రీ కదా, ఫ్రీ అయితే వాడేస్తారు ఏంటండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయినా. అది ఇది కూడా అంతే. చర్చ్ ఫర్ సేల్ తెలుగులో వచ్చింది ఇది, దీన్ని పొందబడ చర్చ్ ఫర్ సేల్. చర్చ్ బై సెల్ రెంట్ ప్రాపర్టీస్. ఇండియాలో కూడా ఉన్నాయంట.
చర్చ్ ఫర్ సేల్ హైదరాబాదా? ఇక్కడ కూడా అమ్మేస్తున్నారా? అయ్యో ఒరేరే అదేరే అదే తెలంగాణ. సరే పోన్లే, యుఎస్ఏ అని కొడదాంలే. పోనీ చాలా ఉన్నాయి. బెస్ట్ రిలేటర్ చర్చెస్ రిలీజియస్ ఫెసిలిటీస్ ఫర్ సేల్. ఇదిగో అనేది ఇలా అమ్ముకునే మతం మనకి ఎందుకు అంటున్నా, ఇన్ని రెడీగా ఉన్నాయి. చాలా మంచి మంచి పెద్ద పెద్దవమ్మ, పెద్ద పెద్ద ఎవరు రావట్లేదు అక్కడ. ఇది మనకి ఎందుకు ఇది? అది మంచిగా చెడగా మనకి ఎందుకు ఇది? మనకు అవసరం లేదు. ఇక్కడ ఏం రాసి ఉందంటే మీరు చదవండి అమ్మా. కరెంట్లీ షోయింగ్ 1 lakh church or religious facility listing for sale. అదనమాట. ఎన్ని 1 lakh. ఎన్ని 1 lakh churches. బెచ్చం ఎత్తుకునే మాత్రం లక్ష చర్చలు అమ్మేయడానికి రెడీగా ఉంది. మనకి ఎందుకమ్మా అది? అది ఏదో అంటారు చూడు, కందకి లేదు దొరద కత్తిపేట కానీ ఆళ్ళకి లేదు మనకి ఎందుకమ్మా అది? యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ వారియర్స్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ యోగీస్, యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ త్యాగీస్. రంతిదేవుడు పుట్టిన నేల, దేవదేవుడు అవతరించిన నేల, వాల్మీకి వ్యాసాదులు నడిచిన నేల, రామాయణ భారతాదులు పుట్టిన నేల, లోకానికి సర్వే జన సుఖనోభవంత్ అని చెప్పిన నేల, ఈ దేశం కోసం పోరాడుతూ మరణిస్తాను, మళ్ళీ ఈ దేశం కోసం జన్మిస్తాను అని చెప్పిన ఓ అల్లూరి పుట్టిన నేల, ఓ ఆజాద్ చంద్రశేఖర్ పుట్టిన నేల. ఎవడు పుట్టాడో తెలియని గాడ్ అనుకోండి, అనుకోకపోతే నరకానికి పోతారు. ఓసారి పాత బస్తీలు చేయమని చెప్పి వీళ్ళకి. ఈ మాట ఈ ఒక్క విషయంలో విపి రెడ్డిని మెచ్చుకోవాలి. మనం హిందువులు ఇళ్ళ దగ్గర కాబట్టి గోరిమతంలోకి రమ్మని అడుగుతున్నాం, అది పాకిస్తాన్ వెళ్తే ఏమవుతాం అని చెప్పాడు. పాకిస్తాన్ దాకా ఎందుకు? ఒకసారి పాత బస్తీకి వెళ్ళమను విపి రెడ్డిని విత్ బ్యాచ్. కాబట్టి నేనంటే ప్రాక్టికల్గా మాట్లాడదాం, నిజాలు మాట్లాడదాం. సో ఇది అవసరం లేదు, అది పాయింట్. ఇక్కడ మంచి చెడు కాదు, మనకి ఎందుకు అది? ఏముంది, ఒక అమ్మ ఉందా? మనం ఎన్నిసార్లు చెప్తాం, పాడిందే అట్లాగే ఉంటుంది. 26 క్వశ్చన్లు. ఒక అమ్మ ఉందా? వాళ్ళ మతాల్లో ఒక అమ్మ ఉందా? అమ్మకం తప్ప అమ్మ ఉందా? మంచి అమ్మని చెప్పగలరా? అమ్మ లేకపోతే మనం లేవుగా. మనం అమ్మ గురించి మాట్లాడితే ప్రసన్న కుమార్ అనే ఆయన ఒక పాట ఉంది, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా. ఆ పాటని చాలా వెటకారంగా మాట్లాడుతూ అమ్మ అంట, అమ్మ మా ఎండిపోయిన శవమే ముఖ్యం, అమ్మ కాదు అంటాడు. మీరు అందుకే మీరు గమనించండి, మనం దుర్గమ్మను కొలుస్తాం, భూమిని భూమాత అంటాం, నీళ్ళని గంగమ్మ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుని లక్ష్మి అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇలా అమ్మతనం ఉంటుంది మనకి. అమ్మతనం ఉంటుంది, మన ధర్మంలోకి అమ్మతనం ఉంటుంది. అసలు వాళ్ళ దాంట్లో ఒక అమ్మని చూపించండి. అంతా పురుషాధిక్యమే కదమ్మా. ఎడారి 1 or ఎడారి 2 పురుషాధిక్యమేగా. అమ్మకు గౌరవం ఉందమ్మా. అమ్మకు గౌరవం లేని మతాలు మనకి ఎందుకమ్మా? గతంలో కూడా నేను వేణుస్వామి అని ఒక పర్సన్ని తీసుకొచ్చినప్పుడు అతని పైన నేనే పర్సనల్గా కేసు వేస్తాను ఇంకొకసారి తిరుమలలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే తిరుమల విషయంలో అయితే నేను గట్టిగా రియాక్ట్ అవుతాను. కానీ నాకు ఒకే ఒక చిన్న సందేహం గురుగారు, ఇప్పుడు ఇతనిది ఎంత ఇష్యూ అవుతున్నా కూడా అసలు నిజంగా వేదాల్లో లేనటువంటి వామాచార పూజలని ఇటువంటివి చెయ్యొచ్చా? అమ్మ ఇప్పుడు గుణాలు 3 రా తల్లి, 3 గుణాలు, సత్వ రజస్ తమో గుణాలు. ఆ గుణాలను బట్టి వ్యక్తులు ప్రవర్తన ఉంటుంది. ఓకే. అసలు జ్యోతిష్యం ఎలా చెప్పాలి తెలుసా? తెలుసా? తెలీదు. పుచ్చకుడు ఉంటేనే చెప్పాలి. అంటే చెప్పించుకునేవారు, అడగాలి, అడిగితేనే చెప్పాలి ఎవరికైనా. జ్యోతిష్యం అనేది ముఖే సరస్వతి, అడిగితేనే చెప్పాలి. ఇప్పుడు
మనం కామెంట్ చేస్తున్నామంటే ఏదో డిస్కంఫర్ట్ వస్తేనే కదా చేస్తాం. బేరం అండి, ఎంతకి ఇస్తావు? 1800 వద్దు 900కి. అలా మొదలుపెట్టి బేరం ఎప్పుడు ఆడతాం? మనం షాప్కి వెళ్ళినప్పుడు, లేదా వాళ్ళు మన దగ్గరికి ఇళ్ళకి వచ్చి అమ్ముతారుగా సామాన్లు, అలా డిస్కషన్ వచ్చినప్పుడు బేరం అనేది. అసలు వాళ్ళు మన ఇంటికి రాలే, ఆ టాపిక్కే లేదుగా. అలా ఎవరి మీదైనా ఏ వ్యక్తి అయినా జ్యోతిష్యం వాళ్ళు అడిగితేనే చెప్పాలి. అడగకుండా చెప్తున్నాడంటే అది జ్యోతిష్య శాస్త్రానికి వ్యతిరేకం, అతను శిక్షార్హుడు. అలాగే దీనికి గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, ఉగ్రాచారం. ఉగ్రాచారం మీరు అంటే సందర్భం అని చెప్తున్నాను. పాత సినిమాల్లో వాల్యూస్ ఉండే కదా. తెనాలి రామకృష్ణ గారు, ఆ సినిమా తెనాలి రామకృష్ణ సినిమా చూస్తేనే బ్లాక్ అండ్ వైట్లో మనకు భయం వేస్తుంది. లాస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఆయన వెళ్తూ ఉంటారు, విజయనగరానికి వెళ్తుంటే దారిలో ఆగుతారు. అక్కడ పెద్ద అమ్మవారు. అక్కడ పల్లె వాళ్ళు వచ్చి ఒక చిన్న మేకపోతుని బలివ్వబోతారు. ఈయన ధైర్యంగా వెళ్ళి, ఎందుకు ఇస్తారు? అమాయకమైన దాని ప్రాణం అంటే, పంతులు ఇది మా ఆచారం, ఇది ఆచారం కాదు, ఇది దురాచారం అని వాళ్ళని అడ్డుకుంటాడు. వాళ్ళు తగ్గుతారు. వెళ్ళిపోతూ, ఇగో మా మొక్కు చెల్లించుకోవడం కన్నా నువ్వు అడ్డం పడ్డావు. ఇదిగో ఆడపిల్ల ఉంది, నీ కొడుకున్నాడు, రాత్రి ఇక్కడ పడుకోకు, అమ్మవారు పెద్ద రూపంలో వస్తారో అంటాడు అతను. మాకు తెలుసులే, నువ్వు వెళ్ళు అని ఆ పాత్రధారి, అక్కడే నాగేశ్వరరావు గారు, ఆవిడ జమున, అక్కడ మండపం ఉంటే పడుకుంటారు. వాళ్ళు పడుకున్నాక ఈయన అమ్మవారి విగ్రహం ముందుకెళ్ళి, అమ్మా ఏమ్మా నీ రూపం ఏమిటి? నువ్వు అమ్మవేనా? అమ్మ ఇలా భయపెట్టచ్చా పిల్లల్ని అని అడిగేస్తాడు. ఆవిడ సౌమ్య రూపంలో వచ్చి, నాయన పిల్లలు అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు, తల్లి ఎప్పుడైనా బిడ్డలను బలి కోరుతుందా అని చెప్తుంది. తర్వాత ఆ పాయసం ఇస్తుంది. అలాగా తల్లి అంటే చాగంటి కోటేశ్వర గారు చెప్తారు, లలిత తిరగేయండి తల్లి అంటారు. లాలిత్యం, తల్లి అంటే లాలిత్యం కదమ్మా. అలా అమ్మ మాధుర్యం, అమ్మ ప్రేమ, అమ్మ అమృతం. అలా జగత్తుకు తల్లి తన బిడ్డలను బలి కోరుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా దురాచారాలు, ఉగ్రాచారాలు. వీటిని మనం అసలు ఎంటర్టైన్ చేయకూడదు. అది వేణుస్వామి అయినా, ఇంకో స్వామి అయినా, ఇంకో స్వామి అయినా. అయితే గురువుగారు, ముఖ్యంగా మనము 2 రోజుల కిందటే రక్షాబంధన్ అని ఒకటి జరుపుకోవటం జరిగింది. దానిపైన సుధామూర్తి గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. అసలు అందులో ఎంత వాస్తవం ఉంది? కాదు, విషయం ఏంటంటే మనం ఆవిడని కించపరచకూడదు. షీజ్ ఎ గ్రేట్ లేడీ. ఓకే, నేను యాక్చువల్గా ఆవిడ పాత వీడియోస్ చూసి, అమ్మ ఆవిడ గురించి మనం మాట్లాడదాం అని చెప్పాలనుకున్నాను మీతో. ఓకే, కానీ ఇలా రావడం బ్యాడ్. అంటే ఆవిడ కూడా ఏదో చదివిన స్టోరీ చెప్పారు తప్ప, ఆవిడ మంచి ఉద్దేశంతో చెప్పారు. కానీ వాస్తవానికి మనకి గత 75 ఏళ్లలో ఇచ్చిందంతా తప్పుడు చరిత్రే కదా. ఎందుకంటే ఆవిడ చెప్పిన ప్రకారంగా అయితే ఇన్ని లక్షల మంది హిందూ తల్లుల మానాలు పోయి ఉండకూడదుగా. సొంత చెల్లికే అక్కడ రక్షణ లేదుగా. కొన్ని అయితే మీతో చెప్పకూడదు, నేను అలాంటివి ఉంటాయి, అసలు మాట్లాడడానికి కుదరదు. కొన్ని వీడియోస్ మనం చూడొచ్చు, ఏదో రాతలు కాదు వీడియోస్, అవి మీతో నేను చెప్పలేను, అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాస్తవానికి రక్షాబంధన్కి ఎడారి మతాలకి ఏం సంబంధం లేదు. అక్కడ తల్లి కాన్సెప్ట్, చెల్లి కాన్సెప్ట్ ఏం లేవు. మీరు అడగండి, ఇప్పుడు కావాలంటే ఫోన్ చేస్తాను ఎవరినన్నా.
ఓ మంచి అమ్మని చూపించండి, వెదర్ 1 or 2 ఏం ఉండవు. అది లెదర్కి సంబంధించింది, ఆ వెదర్ అంతా లెదర్కి సంబంధించింది తప్ప మదర్కి సంబంధించింది కాదు. అందుకే మంచి కుటుంబం, కుటుంబ వ్యవస్థ అంటే మనదే ప్రపంచంలో, వాళ్ళకి సంబంధం లేదు. అందుకే చూడండి, మీకు ఇదివరకు చెప్పాను కదా, మనకు పాత సినిమా పాటే గొప్పది. ఏంటిది? అన్నదమ్ముల ఆనందమైన ఆలు మగల అన్యోన్యమైన తండ్రి మాట జవదాటని రాముడు శ్రీ రఘురాం జయ రఘురాం సీత మనోభిరాం శ్రీ రఘురాం. దురదృష్టకరం ఏంటంటే మన చరిత్రలో ఉన్నవి మనకు తెలుసుకోలేకుండా మనకు అక్కర్లేదంతా ఎక్కిచ్చారు. వాళ్ళకి హ్యుమానిటీ లేదు. వాళ్ళు చేతికి తాడు కడితే రక్షించేయడం, ఈవిడ వెళ్ళడం, పులి దగ్గరికి మేక వెళ్ళి ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో అదే ఉంటుంది. కాబట్టి పాపం ఆవిడ పొరపాటున అది చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కి, ఇప్పుడు ఇందాక ఎవరో కుర్రాడు ఫోన్ చేశాడు, గురుగారు యాక్చువల్గా నేను 20 ఏళ్ళు వచ్చే వరకు పిచ్చి పిచ్చిగా అన్ని మతాలు సమానమని పిచ్చిగా భావించేవాడిని. నాకు మీ వీడియోలు చూసాక కళ్ళు తెరుచుకున్నాను. అన్ని మతాల సమానం అయితే పచ్చి బూతది. ఓన్లీ మూర్ఖులు, దొంగలు, పిరికి వెధవలు మాత్రం అలా చెప్తారు. అన్ని మతాల సమానం అయితే కొత్త దేశాలు ఎందుకు పుట్టినాయి, పాత బస్తీలు ఎందుకు పుట్టినాయి, దేవాలయాలు మసీదులు ఎందుకు మారినాయి, అది పచ్చి అబద్ధం అని చెప్పి. అలాగా యానబద్ధో బలిరాజ. రక్షాబంధన్ అంటే కేవలం అన్నా చెల్లెళ్ళు అని మాత్రమే కాదు. అన్నా చెల్లి సంబంధించిన పండగ మనకి యమద్వితీయ. యమునాదేవి ఇంటికి యముడొస్తే భోజనం పెడుతుంది. అప్పుడు ఆవిడ వరం అడుగుతుంది, అన్నయ్య ఇలాగ మరి నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చావు కదా, ఈరోజు ఎవరైతే వాళ్ళ అన్నలకి లేదా తమ్ముళ్ళకి భోజనాలు పెడతారో వాళ్ళకి అకాల మరణం రాకుండా ఆశీర్వదించు, నువ్వు యముడు కదా, మరి మృత్యువు దేవతవు కదా అని చెప్తుంది. సో రక్షాబంధనం మన శాస్త్రాల్లో ఉంది. ఇంద్రుడికి శచీదేవి రక్ష కడుతుంది. సో అసలు అక్కడ బంధం వెళ్ళినప్పుడు రక్షాబంధం ఏమిటమ్మా? మరి జంతువుల్ని ఇప్పుడు మీరు కావాలితే ఈ వీడియోస్ చూడండి, నా సొంతమేం కాదు. వాళ్ళలో పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వీడియోలు ఉన్నాయి, బోల్డన్ని పబ్లిక్లో చెప్పారు, మీరు ఎప్పుడైనా జంతువును కూడా మీరు వినియోగించవచ్చు అని చెప్పి. కాబట్టి ఇంక అసలు ఇంకా చెల్లి అక్క పదాలు తల్లికే లేని ఇంకా చెల్లి అక్క ఏమిటి, అసలు నాన్ రిలేటెడ్. అయితే గురువుగారు, సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ డ్రూరాటే, అలానే తులసి చందు, ఇంకొంతమంది క్రాంతి వ్లాగర్ అని కొంతమంది యాంటీ హిందూస్గా ఏర్పడి వీడియోలు పెద్ద ఎత్తున తీసుకువెళ్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఒక హోటల్లో సర్వర్ ఉన్నాడమ్మా, అతను ఏం చేస్తాడు, ఆ కప్పులు తీయడం, ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం. ఓకే, అలా వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు అందుకే పేడి, వాళ్ళు దానికోసం వాళ్ళు చెల్లించబడుతున్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ డ్యూటీ మైండ్. ధర్మనాశనం చేయడం కోసం 2 మతాలు పుట్టినాయి, వాళ్ళు పనిచేస్తున్నారు. గత 1500-2000 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ధర్మనాశనం చేయడానికి. వాళ్ళ డ్యూటీ అది. ఆ ధర్మనాశకులకి ఇచ్చే డబ్బులతో బతుకుతారు వీళ్ళు. దే ఆర్ డూయింగ్. అందులో దోషమే ఉంది, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేను అడిగినంత మాత్రాన కలకత్తాలో జరిగిన అన్యాయం గురించి తులసి చంద్ మాట్లాడిందా మరి తెలియదు నాకు. మాట్లాడితే మా సీమ అక్కకి దండం. అలాగే మరి మా సంధ్య అక్క కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా, మా దేవి అక్క కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా. అవును గురుగారు, అసలు ఎందుకని ఎవ్వరు బయటకు వచ్చి వాయిస్ రైజ్ చేయలేదు? ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూడలేదు. జనరల్గా సోషల్ యాక్టివిస్టులు ఏదన్నా ఎక్కడ అంటే మీకు అర్థం కాలే. ఓకే, ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలంటే హ్యుమానిటీ బేస్ మీద రియాక్ట్ అవుతాం.
అవును. మన మనుషులం కాబట్టి. వాళ్ళు హ్యూమన్ బేస్ కాదుగా వాళ్ళది ఓన్లీ పెయిడ్ బేస్ కదా. వాళ్ళ పార్టీలకి వాళ్ళ భావజాలానికి అనుకూలం అయితే అది అన్యాయం. అన్ని అన్యాయాలు కాదు, అదేదో ఉందిగా, మీరు మేము సమానం కానీ వారు మీకంటే ఎక్కువ సమానం అన్నట్టు. అలాగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కలకత్తాలో జరిగిన ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరు చేశారో వాళ్ళందరూ అంగచ్ఛేదన చేయబడి వారందరూ బహిరంగంగా వారు నిర్మూలించబడాలి. ఈ మాట ఈ అక్కలు మిగిలిన వాళ్ళు చెప్తే వాళ్ళు హ్యూమన్స్ చెప్పగలరా? ఎందుకు చెప్పాలంటే పార్టీ బేస్డ్, పెయిడ్ బేస్. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే ఈ దేశం సర్వతో అభివృద్ధి మనకు కావాలి. వాళ్ళకి అలా కాదు. ఇప్పుడు ఈ టికాయిత్ అనే టికానా లేనివాడు ఏమన్నాడు, ఇక్కడ కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు ఇదే నీ నోట్లోంచి రావాల్సింది అంటే కలపడం లేదు, కలిపి ఉంచుదాం అది లేదు. మనకి ఇన్ని రోడ్లు పెరిగినాయి, మనం చూస్తున్నాం ఈ నెలల్లో కరెంట్ కట్ అవ్వడం లేదు, రైళ్లు పెరిగినాయి, అభివృద్ధి అదే ఐఐటీస్ కావచ్చు, లేకపోతే ఏమంటారు ఈ విద్యా వాటిని ఏమంటారు ఏఎమ్స్ అంటారు కదా, ఆల్ ఇండియా మెడికల్ ఎయిమ్స్ అవి కావచ్చు. ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇవన్నీ అసలు నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటారా ఇవన్నీను? ఎందుకంటే కేవలం ఒక పుస్తకం. ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పగలరా? భూమి మీద పుస్తకాల కంటే వ్యక్తులే ముఖ్యం. ఇది చెప్పగలిగితే అభివృద్ధి ఉంటుంది, లేకపోతే అరాచకం ఉంటుంది. పుస్తకమే ముఖ్యం అనుకుంటే అరాచకం మిగులుతుంది, మనుషులే ముఖ్యం అంటే ప్రశాంతత మిగులుతుంది. మరి అది వారి మస్తకాన్ని బట్టి ఉంటుంది. విక్రమ్ తీసిన తంగ్లాన్ అనే మూవీ చూసారా? అదే చదివాను. ఎలా చూడొచ్చు అంటారు అసలు ఇట్లాంటి సినిమాలని? ఇదే పెయిడ్ బ్యాచ్, ఇది పేర్లు వేరు. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆయన, ఒక అమాయకుడు మేడ మీద మేకపిల్లను వేసుకుని నడుస్తున్నాడు. దూరం నుంచి చూశాడు నలుగురు. దాన్ని తినాలనుకున్నారు. మేకను తినాలంటే ఏం చేయాలి? ఇతను నెమ్మదిగా నడుస్తున్నాడు. వాళ్ళు పక్కదారిలోంచి ముందుగానే ఒక్కోడు ఒక్కో ప్లేస్లో కాశాడు. ఆడేమీ తెలియనట్టు అలా రోడ్డు మీదకి వచ్చి, ఏంది అది, కుక్కను మెడ మీద తీసుకుని పోతా ఉన్నావు అన్నాడు. చిన్న మేకపిల్ల కదా, ఎవరు నువ్వు కుక్క అంటావేంటి, ఇది మేకపిల్ల అన్నాడు. అది అని కొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు పొదల్లోంచి, ఏందయ్యో ఈ మధ్య కుక్కనే నడిపించడం కాదు ఇక మెడ మీద వేసి తిరుగుతున్నారే అన్నాడు. వీడి నెమ్మది కొంచెం డౌట్ వచ్చింది. దాన్ని ఇలా తీసి, మేక కుక్క, కుక్క ఏంది మేకే అని మళ్ళీ వేసుకుని మళ్ళీ నడుపు. ఇంకొంచెం దూరంలో ఇంకోటి వచ్చాడు. కాయలి కాలం కాకపోతే కుక్కను మేడ మీద వేసి తిరుగుతాడు ఎవడైనాను అన్నాడు. ఇతను డౌట్ పెరిగింది. దాన్ని నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. ఇంకో నాలుగోడు వచ్చాడు. ఏందయ్యా కుక్కనే అడవిలో మోసుకెళ్తున్నావు అన్నాడు. చిచ్చి ఎంతో దరిద్రం అని వాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు దాన్ని పట్టుకుని తినేశారు. సేమ్ అలా ఈ దేశాన్ని తినేయడం కోసం ఈ బ్యాచ్లన్నీ పనిచేస్తాయి. అందులో జై భీమ్ ఉండొచ్చు, జై మీమ్ ఉండొచ్చు, నమో బుద్ధాయ బ్యాచ్ ఉండొచ్చు, ఇంకా ఏడాది మతాలు ఉండొచ్చు, రష్యా పార్టీ ఉండొచ్చు, ఇటలీ పార్టీ ఉండొచ్చు. ఇవన్నీ ఈ దేశాన్ని మొక్కలు చేసి ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి పనిచేసే శక్తులు. ఈ తంగళంలో వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి,
బుద్ధుడు ముందు తర్వాత మిగిలిన ఏదో సోది కదా. అవును. బుద్ధుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటమ్మా? అంటే ఈ గొర్రెలు సినిమా తీసేస్తే అయిపోద్దా? ఎవరు తీసారు చెప్పండి? సినిమా తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ తంగలన్ మూవీ? తంగలన్ అంటే ఇది దంగలన్ వచ్చింది. తంగలన్ మూవీ ప్రొడ్యూసర్. అబ్బే ఇది దంగలన్ వస్తుంది. ఇది ఏం కొట్టాలి? తంగలన్ స్పెల్లింగ్ రంజిత్ అంట గురుగారు, డైరెక్టర్. రంజిత్ పా. అర్థమేనా? డైరెక్టర్ కాకుండా ఓకే, ప్రొడ్యూసర్. తంగలన్ 2024. కేఈ జ్ఞానవేల్ రాజా. ఎవరైతే ఉంది ఈ దేశ ధర్మాలని పాడు చేయడానికి. తంగలన్ ఆగస్టు 15 విడుదలైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలం ప్రొడక్షన్ స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేతు జ్ఞానవేల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు రంజిత్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ఉన్నాడా? ఏ విక్రము? అతనేనా? హీరో విక్రమ్. చియన్. అవును. అతను క్రిస్టియనేగా. అవును గురు. పార్వతి, మాలవిక, మోహనన్, పశుపతి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలో రూపొందించబడింది. ఓకే. 150 కోట్లు పెట్టి సినిమా తీసేస్తే రైట్. ఇప్పుడు అడుగుదాం, హూ ఈజ్ మదర్ ఆఫ్ బుద్ధ? మాయాదేవి. According to Britannica, Mahamaya, the mother. Okay. Who is wife of Buddha? Yashodhara, Princess Yashodhara. Who is son of Buddha? Rahula, according to Google. Who is father of Buddha? Gautam Buddha's father was Suddhodana. What is the birthplace of Buddha? Birthplace of Gautam Buddha. నేను వెళ్ళాను. ఓకే, గయా. నేను వెళ్ళాను బుద్ధ. సో విషయం ఏంటి? ఈ బుద్ధుడు ఎవరికి పుట్టాడు? శుద్ధోదన మహారాజుకి. ఓకేనా? వాళ్ళ అమ్మ పేరు మహామాయ, వాళ్ళ ఆవిడ పేరు యశోధర. యశోద పదం ఎక్కడుంది? భాగవతంలో. భాగవతం ఎప్పుడు జరిగింది కదా? సో వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. సో ఆయన మూడ్ని బట్టి ఆయన ప్రవర్తించాడు. అదొక మతమైంది, బౌద్ధ మతం. ఇప్పుడు మొన్న ఎక్కడో అమెరికాలో గంట దొరికిందంటమ్మా. ఓకే. దాని వయసు 30 కోట్ల సంవత్సరాలంట. దాని మీద గరుత్మంతుడు ఉన్నాడు. మాట్లాడమను. ఇప్పుడు నేను చెప్పలే, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఆయన మాటలు కూడా విన్నావు నువ్వు? వాట్ కేకే మహమ్మద్ సేస్ అబౌట్ హిందూయిజం? Archaeologist K.K. Muhammad has said a number of things about Hindu, including chala points. Hinduism very liberal religions, unlike Semitic religions. ఎవరిది మాట? నాది కాదు. మీకు అర్థమైనా చెప్పాలంటే మీ ఓడి చాలా బెటర్ అండి మా ఎదవ కంటే అన్నట్టు. సెమిటిక్ రిలిజియన్స్ అంటే తెలుసుగా. మేము ఆల్రెడీ అక్కడ అన్నం పెట్టాము, నిన్నడదే తినాల్సిందే నువ్వు. అదే సెమిటిక్ రిలిజియన్. అబ్రహమిక్ రిలిజియన్ అన్నా, సెమిటిక్ రిలిజియన్ అన్నా, ఎడారి మతాలన్నా, ఇంకా పిశాచి మతాలు, ఎన్ని పేర్లన్నా చెప్పు. నువ్వు పెట్టిన పాసిపోయిన కూడా తినాల్సిందే అలాగా. కాబట్టి ప్రపంచాన్ని దోచుకోనిది ఏదైనా ఉందంటే సనాతన ధర్మం మాత్రమే. కొన్ని లోపాలు ఎవరన్నా కొంచెం పరుషంగా చెప్తే ఒళ్ళు కొవ్వెక్కి ఎవరన్నా చేసినవి, మేము గొప్ప వాళ్ళం, నేను అగ్రకులం అని ఎవడైనా అంటే వాడు ఉగ్రకులం. అగ్రత్వం దేన్ని బట్టి వస్తుంది? నీ గుణాన్ని బట్టి. ఎవడు పుట్టినా అలాగే కదా. కాబట్టి ఇప్పుడు ఈ నా మాటలు కాదు. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారి గొప్పోళ్ళా? త్యాగరాజ వారి గొప్పోళ్ళా?
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా ఎంతో దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోతురా అందరూ చెప్తారు ఆయన. కాబట్టి ఉత్తమంగా జీవించండి అని మనకు ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఉత్తమంగా జీవించడం అంటే వైరాగ్యంతో జీవించడం. ప్రపంచాన్ని కబలిస్తా, మొత్తం అంతా ఆక్రమిస్తా, కబ్జా చేస్తా, అమ్మో ఇలాంటి సనాతన ధర్మం నేర్పలేదు, విడిచిపెట్టు అని చెప్పింది. ప్రపంచాన్ని విడిచిపెట్టు, వాళ్ళ మతాలు తుడిచిపెట్టు మనకు చెప్పలేదమ్మా. అందుకే మనకి దోచుకోవడం రాదు. భోజనం కారు కూడా మనం అమ్మవారిని ఏమడుగుతాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మా మాకు జ్ఞానం వైరాగ్యాన్ని ఇవ్వమ్మా అని అడుగుతున్నాం మనం. మేళకారు అడగట్లేదు. ప్రపంచం అంతా మా మతస్థులే ఉన్నారు అని చెప్పట్లేదు. మనకు అలాంటి లక్షణాలు లేవు. ఏకం సత్విప్రా బహుదా వదంతి అని చెప్తున్నాం మనం. కాబట్టి ప్రపంచం బాగుండాలి అని ఎవరన్నా కోరుకుంటే అది సనాతన ధర్మం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎడారి పిశాచ మతాల వలన ఏం జరుగుతుందో మనకు తెలుసు. అయితే గురుగారు ఇంకొక చిన్న సందేహం. మన చరిత్రని మన కొన్ని పురాణాల్లో అసలు ఉన్నవి కొన్ని తీసేసి అలానే లేనివి కొన్ని యాడ్ చేసి మన చరిత్రని ప్రక్షిప్తం అంటారు. మన చరిత్రని చాలా వక్రీకరించారు అనేది బయటకు వస్తున్న నిజాలు. ఇప్పుడు ఇది కరెక్టే అంటారా? అమ్మా ఇప్పుడు ఈ కొన్నిటికి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా పిల్లలు, వాళ్ళు చెప్తారు గురుజీ ఎంతసేపు చూసినా ఏదో ఆర్యన్ ఈ థియరీ అది ఇది ఏవో నేర్పించారు, అసలు ఈ తెలుగు నేలని ఎంతమంది గొప్ప వాళ్ళు పరిపాలించారు, వాళ్ళ గురించి పాఠాలు లేవు గురువుగారు. ఈ భూమండలాన్ని ఎంతమంది గొప్ప వాళ్ళు పరిపాలించారు, ఈ భారతదేశాన్ని, వాళ్ళ చరిత్రలే లేవు. ఎందుకు లేవు అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో స్వతంత్రానికి మనకి లక్షల మందిని చంపిన తర్వాత ఎవడన్నా పుట్టోడు ఒక్క చుక్క రక్తం కార్చకుండా స్వాతంత్రం వచ్చిందంటే ఈ బల్ల ఎంత బరువు నాకు తెలియదు, దీంతో కొట్టాలి. అబ్బా అది ఆ టీపా ఎత్తి కొట్టాలి, అంత అబద్ధం ఆడితే అంటున్నా. లక్షల మంది చస్తే వచ్చింది స్వాతంత్రం. రికార్డెడ్ 6 లక్షల మందిని చంపారు బ్రిటిష్ వాళ్ళు ఉరిదీసి, రికార్డెడ్. ఇంకా ఆఫ్ ద రికార్డ్ చెప్పలేం. అలాగే వాళ్ళు బెంగాల్లో ఓ కరువుని సృష్టించారు. వాడి పేరు చర్చిలో ఎవడు ఉండేవాడు వాడి టైంలో, వెల్సన్ మరి వాడి పేరు. కరువుని సృష్టించారు. కరువుని తిండి లేకుండా ఇక్కడ పండిందల్లా పట్టుపోయి ఆ కరువులో 34 లక్షల మంది ఏమో చచ్చిపోయారు. ఇవి కాక పాకిస్తాన్ పుట్టించి వారంలో 6 లక్షల మందిని చంపారు. వారం అలా 4 నెలల్లో 20 లక్షల మందిని ఏమో చంపారు. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఎంతమంది ఉండేవారు 47లో? వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ హిందూస్ ఇన్ పాకిస్తాన్ ఇన్ 1947? చూడండి, ఇన్ 1947 when Pakistan gained independence, Hindus made up 20.5 of the population in the areas that now from Pakistan. However, the Hindu population has since declined significantly, and as of 2023, it is estimated to be around 1.9. 20.5కి 1.9కి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అయితే భూమిలో గెలిచిపోయారు, లేకపోతే వాళ్ళ మతంలో గెలిచిపోయారు. ఓకే. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, జంతువులను అవమానించడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాటికి హక్కు ఉంటే నా మీద కేసు వేస్తాయి. అన్ని మతాల సమానమైన కుక్కలు అన్న అనుకోండి, కుక్కలు బాధపడతాయి. గాడిదలు అంటే గాడిదలు బాధపడతాయి. నక్కలంటే నక్కలు కూడా మమ్మల్ని ఎందుకు కలుపుతామని. కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నిరూపించగలరని కేవలం తిట్టకుండా మీ నెంబర్ పెడితే నిరూపిస్తే 10 లక్షలు
నిరూపించకపోతే ఇంక వద్దు. అయితే ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్ మీ పైన వేస్తున్న వాదు ఏంటి అంటే, విజయప్రసాద్ రెడ్డి కానివ్వండి, ఇంకొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పబ్లిక్గా మిమ్మల్ని డిబేట్కి పిలిస్తే మీరు కేవలం ఒక పేరు అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నిసార్లు చెప్పను డిబేట్కి రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పను, నైతికత లేని నీచ్ కమీన్ గాలతో ఎలా కూర్చుంటా. ఫస్ట్ పాయింట్, నీ పనికిమాలిన మతమో నీ పనికిమాలిన పుస్తకం కాదు, నీకు నైతికత లేదుగా. హౌ యూ కెన్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? కేవలం బైబిల్, మీరు భగవద్గీత రామాయణమో తీసుకురండి, ఈ రెండిటి గురించే మాట్లాడదాం. అవును, మాట్లాడేవాడికి అర్హత ఉండాలిగా. అమ్మ, మీ తమ్ముడికి డ్రైవింగ్ వచ్చా? వచ్చాను. మీ తమ్ముడైనంత మాత్రం డ్రైవింగ్ రాకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతావా? వస్తేనే కూర్చోబెట్టాలి. నైతికత లేనోడికి మతం ఎందుకు? నైతికత లేనోడు దైవాన్ని ఎలా చేరతాడు? నీతిమంతుడు సూర్యుని వలె అదే నీతిమంతుడు సింహం వలె గర్జించును అని డైలాగ్ ఉండాలి దాంట్లో. ఆ డైలాగ్ వాళ్ళు సూట్ అవ్వాలిగా. వాళ్ళకి నీతి లేదుగా. నీతి లేని జాతి వాడు నాతో ఎలా కూర్చుంటాడు? వాడు ఎవడైతే ఏంటి కదా. మీరు గమనించాలి, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇస్లాం, ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ క్రిస్టియానిటీ, ఐఎమ్ ఎగ్నెస్ట్ అన్సివిలైజేషన్, ఐఎమ్ ఎగ్నెస్ట్ నాన్ మోరల్. వాళ్ళు మొరాలిటీ లేదు కదా. మొరాలిటీ లేనోడు స్పిరిచువాలిటీ గురించి నాతో ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నేను కాఫీని వ్యతిరేకిస్తా, అంటే మేము కాఫీ తాగాం, మేము టీ తాగాం. మధ్యాహ్నం ఎవరో గురూజీ మీకు జున్ను తేనా అన్నారు. మేము తినకూడదు, నాకు చాలా ఇష్టం, 28 ఏళ్ళు అయింది, నాకు చాలా ఇష్టం, కానీ తినకూడదు. కాఫీ మా అమ్మ ఎప్పుడో బలవంతం చేస్తే తాగేవాడిని. ఇస్కాన్ జాయినింగ్ మానేసింది. మీరు కాఫీని వ్యతిరేకిస్తున్నారు, మాకు ఎలా తెలుస్తుంది? ఎలా పోసేస్తా? నేను కాఫీ అందులో ఉమ్మేనా పోస్తా. నేను కాఫీని వ్యతిరేకిస్తున్నాను అనేది నువ్వు నమ్మాలంటే కిందైనా పోస్తా, ఉమ్మేనా వేస్తా. అలా నువ్వు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్నాను అనే మతంలో ఉన్నావుగా. కాబట్టి యేసు బొమ్మ మీద పోయి 1 2 పోయి బట్టలు కొట్టు, అదో వీడియో చేయి, నాతో కూర్చో. మీ ఆడవాళ్ళతో బైబిల్ నేను ఇచ్చిన పాయింట్లు చదివించు, అది పరిశుద్ధమని నిరూపించు, నాతో కూర్చో. నీ పేరు నువ్వు నమ్మిన బుక్లో చూపించు. నీకు పేరు కూడా పెట్టలేని పనికిమాలిన మతం నువ్వు తీసుకుని నువ్వు స్వదేశాన్ని విమర్శిస్తూ నీతో డిస్కషన్ ఏంటి? స్పిరిచువాలిటీ పెద్ద టాపిక్, అది పెద్ద టాపిక్ స్పిరిచువాలిటీ. నేను చెప్తున్నా యాజ్ ఏ హిందూ, నాకు ఈ భూమి మీద మనుషులే ముఖ్యం. పేర్ల కోసం కొట్టుకోవడం ఏంటమ్మా? చిన్న లైఫ్. రామా నాకు నచ్చింది, త్యాగరాజ స్వామికి నచ్చింది, రామదాస్ గారికి నచ్చింది, హనుమంతుడికి నచ్చింది. వాళ్ళు అచీవ్ కూడా చేశారు ఆ 2 అక్షరాలతో. రామ, వెదర్ ఇన్ ఇంగ్లీష్ రామ, ఇన్ తెలుగు ఆల్సో రామ. కృష్ణ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సేమ్, ఇన్ హిందీ ఆల్సో సేమ్ కృష్ణ. మరి వాట్ ఈజ్ జీసస్ కాల్డ్ ఇన్ తెలుగు? ఏమొచ్చింది పైన? యేసు. ఎందుకు ఎందుకు? వాట్ ఈజ్ రామ కాల్డ్ ఇన్ తెలుగు? రామ ఈజ్ కాల్డ్ వాట్ ఇన్ తెలుగు? ఇది వాట్ ఈజ్ మీనింగ్ అని వచ్చింది. ఇది రామ ఈజ్ కాల్డ్ ఇన్ తెలుగు, రామావతారం అని వచ్చింది. ఏమొచ్చిందమ్మా? రామ. నీ దేవుడి పేరు సరిగా లేదు, ఆ విషయంలో నీకు క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేదు మాకెందుకు, దాని మీద డిస్కషన్ ఏంటంటున్నా. పోనీ వాళ్ళని అడగండి, నాతో రోడ్డు మీద వాదం పెట్టుకుందిగా, వాళ్ళని అడగండి దేవుడు ఎవరు. వాళ్ళ ప్రకారం, మన ప్రకారం కాదు. మనం ఏం చెప్తామంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటాం. దేవుడు ఉన్నాడు, మేము ఒప్పుకుంటాం అని చాలా పేర్లతో పిలవచ్చు అంటాం. వాళ్ళు ఏమంటారు? దేవుడు ఒకడే,
వాడెవడు వాళ్ళ ప్రకారం, నా ప్రకారం కాదు, వాళ్ళ ప్రకారం దేవుడు ఎవరు అడగండి ఒకసారి. వాళ్ళ ప్రకారంగా వాళ్ళు జీసస్ అని చెప్తారు, కానీ బైబిల్ పాత నిబంధన ఒప్పుకోదు, తెలుసా? జీసస్ అని చెప్తే అంటే విషయం ఏంటంటే వీళ్ళకి నైతికతకి వీళ్ళకి సంబంధం లేదు. సో నైతికత లేనివాడు ఆధ్యాత్మికతకి సూటుగాడు. నీకు అర్థమైందమ్మా? నువ్వు వ్యతిరేకించేదాన్ని నువ్వు వాడుతుంటే అది నైతికత కాదుగా. ఎవరో ఒక ఆయన మొన్న రామారావు, ఇక్కడ హైదరాబాద్ పాపి, రామారావు అతను ఏదో మాట్లాడాడు, ఇవన్నీ కాదు అది డిస్కస్ చేద్దాం అన్నాడు. ఈ పేరు లేకుండా బతకగలిగినప్పుడు వెంటనే ఫోన్ చేయని చెప్పాను. పేరు లేకపోతే నీకు బతికే లేదుగా. ఇప్పుడు విపి రెడ్డి అన్నారమ్మా మీరు, ఆ రెడ్డి లేకుండా బతకమను. వాళ్ళ దాంట్లో కులాలు లేవు కదమ్మా, మీ దాంట్లో లేవుగా. నువ్వు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తావుగా, నీకు ఇది వద్దుగా. ఇప్పుడు మేము ఉన్నామండి, మీ పుస్తకం పనికిమాలింది, ఎడారి మత పుస్తకం పనికిమాలింది, అందులో పేర్లు మేము వాడాం. ఇలా అన్నాను అనుకో, వెంటనే గొర్రె ఏమంటుంది తెలుసా? నువ్వు క్రైస్తవులు కనిపెట్టి వాడుతున్నావు అంటాడు. అది మేము పడతాం, నువ్వైతే కాదుగా. నేను భారతీయ గొర్రెలు కనిపెట్టిన ఏ వాడను, ప్రతిజ్ఞ చేస్తున్నా. కానీ మిమ్మల్ని కనిపెట్టింది అయితే మేమే. నా పూర్వీకులు ఎడారి మతస్థులు కాదు, కానీ నీ పూర్వీకులు హిందువులే. ఎందుకని? ఎవరో పొద్దున్న మెసేజ్ పెట్టారు, ఏదో పేరమ్మా యాట్సన్ ఏదో సంథింగ్, మీ అమ్మ పేరు మీ నాన్న పేరు ఏంటన్నా? శ్రీనివాసు పుష్పలత. ఇప్పుడు వాళ్ళ దేవుడు పవర్ఫుల్ అయితే వాళ్ళని గొర్రెలాగే పుట్టించచ్చుగా. మళ్ళీ ఇక్కడ పుట్టించడం, మళ్ళీ గొర్రెలుగా మారమండం, ఆ గోదాట్లో కృష్ణలో ముంచడం. మొన్న మంచిర్యాలలో ముంచారంట, ముంచితే 3 పిల్లల్లో కొట్టిపోయారు, కుర్రోళ్ళు. ఈ గొర్రె మాత గోదాలో కొట్టిపోయారు, చచ్చిపోయారు పాపం. నేను అది పెట్టి గొర్రెని అడిగాను, ఏం చేస్తున్నారు మీ ఓడి ఆ టైంలో? నిద్రపోతున్నాడు అని. నో, మా దేవుడు కొనకడో నిద్రపోవడానికి పెట్టాడు. కోవిడ్ టైంలో ఏం చేస్తున్నాడు అన్నాను. అప్పుడు ఎక్కడో స్లీపింగ్లో ఉండుంటాడు. అసలు మనకి ఎందుకు ఇవన్నీ? అసలు మనకి ఎందుకు ఇవన్నీ? వాళ్ళ బుక్ ప్రకారంగా మాట్లాడుకుందాం. అయితే మీరు ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేసారు, నాతో డిబేట్ కి ఎవరు రావాలి అనే దాన్ని. 16 ప్లస్ ఇప్పుడు 2 ఈ పాయింట్స్ కూడా యాడ్ చేసి క్లియర్ గా ఒక వీడియో 16 ఇది వరకు మీరు చేశారా? ఇప్పుడు 2 ఏంటంటే వాళ్ళు నమ్మిన దైవం అనుకునే దాని మీద విగ్రహంలో దేవుడు ఉండడు కాబట్టి దాన్ని బదులు కొట్టి దాని 1, 2 ఉమ్ము వేసి వీడియో చేయాలి. అలాగే బైబిల్లో ఉన్న పరమ పవిత్ర వాక్యాలని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో చదివించి అది పరిశుద్ధమే అశుద్ధం కాదని నిరూపించాలి, అంతే. ఇప్పుడు మీరు అడిగిన అర్హతలు ఉండకూడదు. అంటే మీరు ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, ఒరే రెడ్డి ఇది ఐటెం రా 10,000, అసలు మేము ఇందులో ఏముందో చూడకూడదు, కొనేయాలి అంతే. ఇప్పుడు అంతే, నువ్వు అమ్మగానే మేము కొనేయాలి అంతే. అంతేనమ్మా? ఎంత అండి, పని చేద్దాం లేదో టెస్ట్ చేద్దాం ఏం లేదా, 10,000 ఇచ్చి కొనేయాలి అంతే. వెళ్తే వచ్చేయాలి. నేను అందుకే అంటున్నాను గురుగారు, వీటికి అసలు ఎవరు ఎక్కడ రెస్పాండ్ ఎలా అవుతారు? రాధా మనోహర్ దాస్ గారికే పురాణాలు తెలియవు, అందుకే మాతో డిబేట్ చేయాలంటే భయపడుతున్నారు ఆయన. కాదమ్మా, వాడు అర్హుడు అయిపోవను. ఓ పని చెప్పాను, అప్పటికి చెప్పాను, చచ్చిపోండి, కొత్త బాడీ వస్తుంది, కొత్త పేరు, కొత్త సిమ్తో ఫోన్ చేయండి అని చెప్పా. మిమ్మల్ని పుట్టించేది మేమేగా. ఇప్పుడు మీరు చెప్పిన పనికి మాల మీ బుక్కి నాకు సంబంధం లేదు, క్లియర్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి పేరు గోపాలం, వాళ్ళ నాన్నగారి పేరు రత్నం గారు. నువ్వు చెప్పరా బాబు? ఇంకో కుర్రాడు పొద్దున్న ఎప్పుడు నిన్న శ్రీకాకుళం ఇలాగే నువ్వు చెప్పిన డైలాగే వేసాడమ్మా. వేస్తే వాడిని రెడ్డి లేకుండా బతకమను, వెంటనే ఫోన్ చేసింది. నువ్వు గిరీశం లేకుండా బతుకు, మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోగలిగితే వెంటనే ఫోన్ చేయని చెప్పా. ఇప్పుడు నైతికత లేదు, వాడితే ఎలా కూర్చుంటాం మనం? ఇప్పుడు ఇంకో ప్రశ్న, అసలు మనని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అర్హత లేదు. ఎందుకు లేదు?
హిందువులు క్వశ్చన్ చేయడానికి భూమి మీద ఎవరికి రైట్స్ లేవు. ఎందుకు లేవు? ఎందుకంటే మేము అడుక్కోవట్లేగా మీలేగా. ఇప్పుడు మేము షాప్ పెట్టుకున్నామమ్మా అనుకో, మన షాప్ ఉంది, నచ్చినోడు వెళ్ళి కావాలితే కొనుక్కుని వెళ్తాడు. కానీ మరి మీ మతం అది కాదుగా, అడుక్కునే మతం కదా. కొంపల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి, అది కదా. కొంపల దగ్గరికి వెళ్ళి అడుక్కునే మతం మీది, మాది కాదుగా. ఇప్పుడు ఈ వీడియో మొక్క చేసి పెడుతుంది మా చెల్లె. కామెంట్లు పెట్టేవాడు హిందువులు పుట్టినోడు పెట్టండి, నన్ను తిట్టేవాడు నెంబర్తో పెట్టండి. మీరు ఎలా పెట్టరు? నేను నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు. అడేవాడు మీకు చెప్పాను ఇదివరకు, అర్జున్ జీసస్. ఈ 50-50 కలిసి చూడండి. పేరేంటి? అర్జున్. అర్జున్ అయితే పర్లేదు, జీసస్ అయినా పర్లేదు, రెండు కలిపి 50-50. ఇలా అన్నాను అనుకో, రాధా మనోహర్ నీ పేరు ఎలా ఉంది అంటాడు. మరి నా పేరు నేను నమ్మిన బ్రహ్మాండ పురాణంలో ఉంది, నేను నమ్మిన రామాయణంలో ఉంది. రామాయణంలో సుందరకాండలో వస్తుంది రామం సత్వ మనోహర అంటాడు. రాముణ్ణి కీర్తిస్తూ హనుమంతుడు చెప్తాడు. అలాగే విష్ణు సహస్రనామంలో వస్తుంది. వీడి పేరు ఎక్కడ వచ్చింది? అది కూడా ఇక్కడే వచ్చింది, ఎందుకంటే ఆడు మనకు పుట్టాడు కాబట్టి. కాబట్టి వీళ్ళ పుట్టుగా, వీళ్ళు దేవుడు అనుకుంటున్నవాడు పుట్టుగా డౌట్ఫుల్. కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ఉంటే, నేను మీకు చెప్పాను, నేను డిబేట్ ఎవరితో చేయాలి చెప్పు, నువ్వు చెప్పమ్మా. డిబేట్ క్రిస్టియన్స్తో చేయాలి. వీళ్ళు ఎవరో క్రిస్టియన్స్ కాదుగా, 50-50 కాదుగా. వీళ్ళకి ఒకటే మార్గం, వాళ్ళు కొత్త బాడీతో కొత్త పేరుతో రావాలి. ఇంకంతే మార్గం ఏం లేదు. నైతికత లేదు కదా. నైతికత ఉంటే నేను కూర్చుంటా. వాడు మాకు సంబంధించినవన్నీ వదిలేయాలి. మేము ఇచ్చిన బాడీ, మేము ఇచ్చిన పేరు అన్నీ వదిలేసి కొత్త దాంతో రమ్మను, కూర్చుంటా. ఈ పనికిమాలిన ఎడారి మతాలకి నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు. ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్లకి ఒక మంచి అమ్మని చూపించలేరు. వాళ్ళు నాతో ఎలా కూర్చుంటారమ్మా? కానీ వాళ్ళ అమ్మ గురించి చెప్పమని చూద్దాం, వాళ్ళ అమ్మ గురించి చెప్పమని చూద్దాం. బైబిల్లో ఉన్న ఒక మంచి అమ్మ మా అమ్మ, అలా చూపించమని చూద్దాం. తిడితే పని అవ్వదు బాబు, మీకే చెప్తున్నా, తిడితే పని అవ్వదు. నన్ను ప్రేమతో మార్చండి, నేను కూడా రెడీగా ఉన్నాను. ఎంత ఓపెన్గా చెప్తుంటే తిట్టినా పర్లేదు, నేనేం ఫీల్ అవను. అది మీ యొక్క విజ్ఞత. మార్చేయండి నాన్న ప్లీజ్. డబ్బులు కూడా ఇస్తా అన్నాను కదా, చెప్పండి. ₹1,00,00,000 అన్నట్టున్నారు. 90 + 10 వడ్డీ ఉండదు, సంవత్సరం పైడించును. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మగవారి కన్నా కూడా ఆడవారికి మత మార్పిళ్ళు ఎక్కువైపోయి అసలు కంప్లీట్గా ఫ్యామిలీలో ఈవెన్ మగవారు చెప్పినా లేకపోతే కుటుంబ పెద్ద చెప్పినా వారు అందులో నుంచి బయటికి రాకుండా దానికి అసలు ఒక రకంగా ఎడిక్ట్ అవ్వటం అంటారు. దేనివల్ల అంటారు గురువుగారు ఇది? అంటే పాస్టర్ల మాటల ప్రభావమా, చేతల ప్రభావమా? అమ్మ కుటుంబానికి మూలం. స్త్రీ లేకపోతే ఏమీ లేదు కదా. ఆ తల్లిని నాశనం చేస్తే, తల్లి వేరుని, కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. అలా నాశనం ఎక్కువ కుటుంబాలు చేస్తే వీళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. అలా అందరూ గొర్రెలైపోతే ప్రపంచం అంతా అలా మతం ఉంటుంది అని వీళ్ళ ప్లాన్. ఎప్పటికీ జరగదు, రాసిపెట్టుకోండి. భూమి మీద నేను ఉన్నా లేకపోయినా ప్రపంచం అంతా ఎప్పటికీ ఇస్లాం అవ్వదు, ప్రపంచం అంతా ఎప్పటికీ హిందువులు అవరు, ప్రపంచం అంతా ఎప్పటికీ క్రైస్తవులు అవరు. రాసుకోండి. ఎందుకని? ప్రపంచం అంటేనే భిన్నమైంది, విభిన్నమైంది. 4 వేళ్ళు సమానంగా ఉండాలి, ఇంకో ఊసేస్తాను అంటే ఎలాగమ్మా? మీలోనే మీకు బోల్ తెగలు ఉన్నాయి కదా, ఒకటి చర్చికి ఒకడేళ్ళు, ఒకటి మసీదుకి ఒకడేళ్ళు. కాబట్టి ఇదంతా పైశాచికత్వం. తల్లుల్ని ఎందుకు మతం మారుస్తుంది అంటే, తల్లి మారిపోతే కుటుంబాన్ని కంట్రోల్ చేసేస్తుంది. అలా బాధపడ్డ వ్యక్తులు ఎంతోమంది నాకు తెలుసు. లారీ డ్రైవర్ పాపం అస్సాంకి అక్కడికి వెళ్ళాడు, వచ్చేసరికి ఈవిడ గొర్రెయిపోయింది. చాలా దూరం కదమ్మా విజయవాడ నుంచి అస్సాం అంటే. ఆ వీడియోస్ కూడా ఉండొచ్చు బహుశా. ఫోన్ చేశాడు, సార్ నేను లారీ డ్రైవర్ని, ఇలాగా అయిపోయింది, పిల్లలు ఉన్నారే, నువ్వు ఇలా గొర్రె మతంలో కలిసిపోతే ఎలాగే అంటే, నేను వెళ్తాను మావా అంటది.
సరే ఓ పని చేయి, మీ అమ్మ నాన్న ఉన్నారా అని అడిగా ఈ డ్రైవర్ని. ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. నువ్వు నేను చేయలేని వాళ్ళు చేయగలరు, ఒకేసారి పిలిచి కూర్చోబెట్టాను. ఆ పని చేశాడు. మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి ఫోన్ చేశాడు 4-5 ఏళ్ల క్రితం, నాకు బాగా గుర్తు. బాబు ఏం చెప్పన్నా, నాకు వెంకటేశ్వర ఎక్కడున్నాడు తేలదాం మీరే అని సంబరపడిపోయి వాళ్ళ మాట ఉంది. మళ్ళీ నువ్వు లేనప్పుడు ఈ ఆడమేళం వచ్చింది మామ, ఏదో చెప్తే అలా వెళ్ళిపోయాను అని చెప్పి ఇంకా దారుణం ఏంటంటే కొన్ని మాటలు మీతో చెప్పలేము. ఆటో డ్రైవర్ పైనేమో అదే ఏదో కాపరి అలాంటి పదాలు ఉన్నాయి. ఓకే ఓకే. లోపల ఎక్కితే ధనలక్ష్మి, మాధవ ఇలా ఉన్నాయి. ఏట్రా బయట వేసు లోపల వాసు ఏమిటన్నా? ఏం చెప్పమంటారు అయ్యగారు, నాకు దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం, శివయ్య అంటే చాలా ఇష్టం. ఈ ఆటో వేసుకొచ్చేస్తానా, ఇంటికాడ ఏం జరుగుతుంది నాకు ఏడు తెలుస్తుంది. మా శ్రీకాకుళం ఇక్కడ విజయవాడలో నడుపుతాను. నాకు బాగా గుర్తు, కరెన్సీ నగర్ అని ఉంది విజయవాడలో. ఓకే. అక్కడి నుంచి సత్యనారాయణపురం వెళ్ళాలి. ఎప్పుడో విషయం ఇది. అప్పటికి అసలు ఈ సోషల్ మీడియా అది మనకు తెలీదు. అలా మనం బయటకు వచ్చి ఆటో నడుపుతున్నాం. ఈ ఆడమేళం ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళారు. అదేమో వాళ్ళతో జాయిన్ అయిపోయి బొట్టు తీసింది. ఏటి సంగతి అంటే ఇలా పేద్దనాను, పోన్లే ఏ దేవుడు అయితే ఏట్లే అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా రావాలని, నేను రాను అని చెప్పాను. పాస్టర్ పోయి చెప్పింది. పాస్టర్ చెప్పాడు అతనికి ఫుడ్ పెట్టి కానీ సంసారం చేయకని. ఇంకా కొన్ని అసలు మనం మాట్లాడలేము ఇవన్నీ. నేను ఆ స్థితిలో నా కుటుంబాన్ని నా పిల్లల్ని రక్షించుకోవడానికి నేను కూడా గొర్రెయిపోయాను సార్. అలాంటి లో ప్రొఫైల్ మతాలు ఇవి. దేవుడు లేడు అనే వాళ్ళతో డిస్కస్ చేస్తే ఒక అందం, కానీ దేవుడు ఉన్నాడు అనే వాళ్ళని వ్యతిరేకించడం ఏమిటండి కదా. మనకు ఒక శ్లోకం ఉంది, శాస్త్రేతి కేచిత్ కచిత్ కుమార స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సయ్యేవ ఏక ప్రభురద్వితీయ. స్వామి, నిన్ను శాస్త్రం కుమారా అని, స్వామి అని, తండ్రి అని పిలుస్తుంది. ఎవరెన్ని విధములుగా పిలిచినా నీవు అద్వితీయుడైన పరమాత్మ ఒక్కడివే. ఇది మన అవగాహన. దేవుణ్ణి రామ పిలు, కృష్ణ పిలు, గోవింద పిలు, యేసు పిలు, అల్లా పిలు, మాకే అబ్జెక్షన్ లేదే. నో, మేము ఆల్రెడీ వంట చేసాం అదే తినాలి, మేము ఆల్రెడీ డిసైడ్ చేసాం ఆడనే గొడవాలి. ఏంటిది? ఇన్ని కోట్ల మంది చంపిస్తారా ముష్టి 2 అక్షరాల కోసం? ఇన్ని దేశాలను చీల్చేస్తారా? కాబట్టి ఈ మూర్ఖ మతాలు నశించుగాక, ఈ మూఢ మతాలు నశించుగాక, ఎడారి మతాలు నశించుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏవో సభలని, ఏవో పాటలు, అసలు అర్థం పర్థం లేకుండా పాటలు, ఏవో ఆయిల్స్, ఏవో కర్చీఫ్లు, ఇప్పుడు ఆ కొత్తగా అగరబత్తీలట, అవునా, ఏవేవో వచ్చేస్తున్నాయి. విషయం ఏంటంటే అంత ఫూలిష్గా ఉండకూడదు కదమ్మా. ఉదాహరణకి తాగే నీళ్ళు ఇవి, ఇందులో మహిమే ఉంది. ఎవరికైనా నీళ్ళు అవి. ఈ నీళ్ళు ఏదన్నా ఒక గోల్డెన్ పాట్లో పోసేసి, ఇవి చాలా గొప్ప నీళ్ళు, డ్రాపు ఇన్ డబ్బులు అలా అన్నారు అనుకోండి, అది వ్యాపారమేగా. భగవంతుడు అనేవాడు వ్యాపారం చేయకూడదుగా. గుళ్ళల్లో టికెట్లు పెట్టారంటే గవర్నమెంట్ చేసే వ్యాపారం అది. అవును కదా. నువ్వు కర్చీఫ్కి ఎంత, లేకపోతే ఆయిల్కి ఎంత, అది నువ్వు చేసే వ్యాపారం.
వ్యాపారాన్ని మేము ఖండిస్తాం. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతో ఏం, దాంట్లో డబ్బులతో పనే ఉంది. ఓ పండు కొనలేవా, ఓ పువ్వు కొనలేవా, ఓ తులసాకు తేలేవా, చుక్క నీరు, తోయం అంటే నీరు, ప్రేమతో అర్పించి స్వీకరిస్తా. అది భగవంతుడికి కావాలంతే. ఈ ఆయిల్ ఎందుకు, ఈ ఖర్చు ఎందుకు, ఎగరబెత్తి ఎందుకు అంటే కేవలం జిమ్మిక్కు, టచ్ గడ్డ పగిలిపోను. ఎంత అబద్ధం అమ్మా. వీళ్ళు చేసే స్వస్థత వలన, వీళ్ళు చేసే ప్రార్థన వలన రోగాలు తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి? మరి ఎక్కడి నుంచి వస్తున్నారంటారు ఈ సాక్షులు ఎవరు? అది ట్రైనింగ్, దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. ఓకే, ఇదివరకు ఓ జోక్ ఉంది, అని ఒక బాంబేలో పిచ్చోడు ఉండేవాడు పాస్టర్. చాలామందికి కిడ్నీలు బాగు చేసేవాడు, ఇంకా చాలా లివర్లు బాగు చేసేవాడు. చచ్చిపోయాడు. అప్పుడు ఎవడ రాలా అనలేదు. అలాగే పాల్ దినకర్ అని జీసస్ కాల్స్ అని చెన్నైలో ఒక వ్యాపార సంస్థ. ఆధ్యాత్మికత అనే పదం అసలు ఎడారి మతాల్లో వాడకూడదు, బ్యాండ్ అది. ఆ మాటకు వస్తే రాజ్యాంగ విరుద్ధం రెండు ఎడారి మతాలు కూడా. ఎందుకంటే మనం విగ్రహారాధన చేస్తాం, ఈ విగ్రహారాధనని వ్యతిరేకిస్తాయి. వాళ్ళ నిరాకార భావనను మనం వ్యతిరేకించాం. కాబట్టి రాజ్యాంగ విరుద్ధం, సామాజిక విరుద్ధమైన మతాలు నశించుగాక, అందరు సామరస్య మతాలు వర్ధిల్లుగాక, సర్వే జన సుఖినో భవంతు. అయితే ఈ పాల్ దినకరను చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపేవాడు. టాటా చచ్చిపోయాడు. అలా అబ్బాయి లేపలేదు. ఎందుకు లేపలే? పవర్ లేదు కాబట్టి. టవర్లో పవర్లెస్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఒక జోకరు అనిల్ అని ఉండి వర్షమా ఆగిపో అన్నాడు. ఇంత జోకమ్మా అది. ఇలా ఈ గొట్టంగాలు చెప్తే వర్షాలు ఆగిపోతాయా? వర్షాలు ఆపగలిగి మళ్ళీ మా కారు నెంబర్ ఇది, మాకు ఇన్ని సీట్లు, ఇవన్నీ ఏంటి? ఇలా మిరకిల్స్ ఎందుకు పని చేయట్లే? అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో అంటుపోయింది, అప్పుడు ఆపచ్చుగా, అగ్ని ఆపచ్చుగా. ఈ డ్రామా కంపెనీ, ఎడారి మతం డ్రామా కంపెనీ. ఎవరిని వీళ్ళు సూట్లు వేసుకుని తిరగడానికి తప్ప, ఈ అమాయకుల యొక్క రక్తాన్ని పీల్చడానికి తప్ప, ఎవరైనా ఒక్క పెద్ద పాస్టర్ చెప్పచ్చుగా మీ డబ్బులు. ఇప్పుడు వాళ్ళ ప్రకారంగా క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు. క్రీస్తు ఏం చెప్పాడు? మీరు నా కొరకు ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మీరు మా కోసం రూపాయి కూడా ఇవ్వద్దు, మమ్మల్ని పోషించడానికి ఆయన బోల్ రక్తం కాచాడు, కానీ మీ డబ్బులు మీరు మీ పిల్లల కోసం ఇన్సూరెన్సులు కట్టండి అని చెప్పచ్చుగా. ఒక్క పాస్టర్ని చూపించానమ్మా. దశంభాగాలు ఇవ్వకపోయినా పర్లేదండి, మొత్తం ప్రపంచ ప్రశాంతం ఎందుకు రా చూద్దాం. ఇలా అన్నాం అనుకో, కామెంట్ ఏం పెడతావు తెలుసా? అది మా పుస్తకంలో ఉంది, అందుకే అక్కర్లేని పుస్తకాలు మస్తకాలం పాడు చేస్తాయి. కానీ ఏం లాభం ఉంటే చెప్పండి అమ్మా, మనం కూడా జాయిన్ అయిపోతాం. ప్రపంచానికి ఏమైనా లాభం ఉంటే వాళ్ళ బుక్ ప్రకారంగా వాళ్ళు ఆ శోధికాండం ఆదికాండం ఉంటుంది, అందులో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ గాడ్ ఎవరు, నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదని. మళ్ళీ పార్ట్ 2లోకి వచ్చేసరికి మళ్ళీ గాడ్ మారిపోతాడు. ఏంటంటే వాడికి వీడికి బాబు అంటారు, ఎక్కడ రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు. అసలు మనకి ఎందుకు ఇవన్నీ? ఏమైనా ఉంటే నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి అక్కడ? ఏం నేర్చుకోవాలి? ఎవరిని నమ్మాలి? మీ క్లారిటీలో మాకు ఎందుకు ఇవన్నీ? వాడు ఊరుకోడు అసలు. అసలు ఈ సిలువేయడం, ఈ గాడిద మీద తిప్పడం, ఉమ్మేయించడం, లేకపోతే నెత్తి మీద ముళ్ళకేరియటం, ఇవన్నీ ఎందుకు? అతను ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ రాజ్యంలో శిక్ష చేశారు ఇద్దరు దొంగలతో పాటు. ఇద్దరు దొంగలతో ఒక దొంగ. మనకేంటి అసలు? మనకి ఎందుకు అవన్నీ? ఎవడో ఎక్కడో చచ్చాడు, ఎవడో పుట్టాడో తెలదు. మీ నాన్న పేరు నువ్వు, మా నాన్న పేరు నేను చెప్పగలను, అతను చెప్పుకోలేడు. ఎప్పుడు పుట్టాడో తెలదు, ఎవడు పుట్టాడో తెలదు, మధ్యలో ఎక్కడ పోయాడో తెలదు. మనకి ఎందుకు అసలు? ఏం నేర్చుకోవాలి? అగస్త్యుడి కంటే ఏమో గొప్పడా? నాలో పాపం అనొచ్చో నిరూపించు, ఏదో డైలీలు వేస్తారు. ఏ డొక్కా సీతంలో ఏం పాపం నిరూపించు చూస్తాను. మీ అమ్మలో ఏం పాపం ఉందో నిరూపించు చూస్తాను. పరిశుద్ధం అంట, పరిశుద్ధం ఏముంది?
జనాన్ని సావదప్పుడవా కొంపల దగ్గరికి వచ్చి నమ్ముకపోతే నరకానికి వెళ్ళిపోతావా? తెలుసమ్మా? మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో వాళ్ళ దాంట్లో ఏముంటుంది? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేదా శిక్షించబడును. లాజిక్ మాట్లాడు. ఇప్పుడు మీ అమ్మగారు గొర్రె కాదు, మా అమ్మ గొర్రె కాదు, మా నాన్నగారు కాదు, మా అమ్మ నాన్న కాలం చేశారు. అల్లూరి సీతారామరాజు గొర్రె కాదు, ఆజాద్ చంద్రశేఖర్ గొర్రె కాదు. అకార్డింగ్ టు దెమ్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? చెప్పమ్మా. నరకానికి. రెడిక్లెస్ కదమ్మా. అందుకు పనికి వాళ్ళ బుక్కులు మాకు అక్కర్లేదు అనేది. ఇంత గొప్ప వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పే పనికి మాల బుక్ మాకెందుకు? మాకు అక్కర్లేదు. అందుకని ఈసారి ఎవరినన్నా రమ్మను, పోల్చి చూద్దాం, తప్పున్నదాన్ని కాల్చివేద్దాం ఈ టైటిల్ పెట్టి. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏ పేజీ ఉన్నా మార్కర్ పెన్ పర్మనెంట్తో కొట్టివేద్దాం. 3 బుక్కులు పెట్టు రమ్మని చెప్పు అమ్మా.